तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणं रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरं। स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशं सुधासध्र्यगुदृभ्याम् अनितविनयिच्छात्रनिकरं मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितं निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय नमोस्तु परमात्मने ज्योतिर्मयस्वरूपाय विश्वमाङ्गल्यमूर्तये। प्रकृतिः पञ्चभूतानि ग्रहालोकास्वरास्तथा दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु मङ्गलम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानास्तिक्यराद्धान्तमहाभुजङ्गतार्क्ष्यं नास्तिक्यराद्धान्तभुजङ्गतार्क्ष्यम् अद्वैतसिद्धान्तमहाविभूतिं भक्तं विरक्तं गुरुमुत्तमं तं श्रीशङ्कराचार्ययतीन्द्रमीडे। हरिः ओम्। यः परमात्मा अस्माकं सकलविधबुद्धीः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं सर्वेपि एकाग्रचित्ताः एकाग्रमनस्काः भगवदुपदेशं श्रोतुं वयम् इच्छामः। भगवान् भगवद्गीताम् उक्तवान् इति वयं सर्वेपि जानीमः। भगवान् संस्कृतेन भगवद्गीताम् उक्तवान्। सरलभाषया व्यासः रचितवान्। तत्र
బహు సరళ భాష వ్యాసస్య భాష. మూల పఠనార్థం వయం ప్రయత్నం కుర్మః తర్హి భాషా జ్ఞానం, భాషా సౌరభం, భాషా సౌందర్యం అనుభోక్తుం శక్నుమః. యది వయం వ్యాఖ్యానేషు శ్రద్ధాం కుర్మః తదా అస్మాకం మూలే దృష్టి నష్టా భవతి, అతః అజ్ఞానం భవతి. మనందరికీ కూడా ఒక చిన్న కర్తవ్యం ఏమిటంటే, మనకు తెలుసు తెలియదు అని ఆలోచించకుండా మూలాన్నే చదవడానికి ప్రయత్నం చేయాలి. మూలాన్ని ప్రయత్నం చేస్తే, మూలాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తే మూలం మీద దృష్టి ఏకాగ్రత ఏర్పడుతుంది. మనకు తెలియని విషయాలన్నీ కూడా భగవంతుడే చెప్తాడు. భగవంతుడు చెప్తాడు అనేటువంటి విశ్వాసముతో, భగవంతుడు చెప్పిస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనము అధ్యయనము అధ్యాపనము చేస్తూ ఉండాలి. నేను చెప్పే దాంట్లో దోషం ఉంటుందా, గుణం ఉంటుందా, ఈ ఆలోచన రానివ్వకూడదు. ఎందుకంటే యో అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. నాతో మాట్లాడించేటువంటి వాడు భగవంతుడే. నేను చెప్తున్నాను అని అనుకుంటే అహంకారం, కానీ ఇలా అనడం కూడా మళ్ళీ అహంకారమే. కానీ కొంచెం ఆలోచించుకొని చెప్పేది నేను కాదు, వినేది కూడా మీరు కాదు. శ్రోత్రస్య శ్రోత్రం మనసః మనః వాచోహ వాచం అని ఉపనిషత్తు చెబుతోంది. నీకు వినిపించడానికి ఈ చెవులు సరిపోవు. ఈ చెవులకు కూడా శక్తినిచ్చేటువంటి మరొక చెవి ఉంది. నీవు చూడడానికి ఈ కన్నులు సరిపోవు. ఈ కన్నులను కూడా చూచేటట్టుగా చేయడానికి మరొక కన్నుంది. ఈ మాటలు చెప్పడానికి కూడా మనమే మామూలుగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఆలోచించి మాట్లాడుతున్నామా, ఆలోచించకుండా మాట్లాడుతున్నామా? ఆవేశంతో మాట్లాడుతున్నాం, సంతోషంతో మాట్లాడుతున్నాం, ప్రేమతో మాట్లాడుతున్నాం, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఆ శబ్దం ఎలా వస్తోంది, ఎలా భావాన్ని మనం శబ్దంగా పెట్టగలుగుతున్నాం, ఏ యంత్రముతో మనము శబ్దాలను కూరుస్తున్నాం, వినపడేటువంటి శబ్దాలు చెవిలో ఎలా వినపడుతున్నాయి, వీటిని ఆలోచించడమే తత్వచింతనం అంటే అర్థం. మనమంతా నిరంతరం తత్వచింతనం చేస్తూ ఉంటున్నాం కాబట్టి మనకు వాస్తవము స్వయంగానే అర్థమవుతుంది. కాబట్టి అర్థము కాదు అనేటువంటి భయము ఉంచకూడదు. మూలాన్ని అధ్యయనం చేయకుండా ఈ మూలం నాకు తెలియడం లేదు అని వ్యాఖ్యానాన్ని అనుసరిస్తే వ్యాఖ్యానం మాత్రం మనకు తెలుస్తుందా ఆలోచించాలి. ఆంగ్ల భాషలో అయితే తెలుస్తుంది అనుకుంటాం. తెలుస్తుంది అనుకోవడం అభిమానం. అభిమానముతో తెలుసుకుంటుందాం అనుకుంటాం. తెలుగులో అయితే తెలుసుకుంటామని అనుకుంటాం. అలాగే హిందీలో అయితే, మహారాష్ట్రంలో అయితే మేము తెలుసుకుంటామని అనుకుంటాం. కానీ ఏ భాషలో కూడా తెలుసుకోవాలనేటువంటి పట్టుదల లేకపోతే, భగవంతుడు వీనికి తెలియజేయాలి అని అనుకోకపోతే ఎవరికీ అర్థం కాదు. యమేవైష వృణుతే తేన లభ్య. ఎవరు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నము చేసినా అది సాధ్యం కాదు. భగవంతుడు అనుకోవాలి. వీడు ప్రయత్నం చేస్తున్నాడు, నేను అనుగ్రహించాలి అని ఆయన అనుగ్రహిస్తే అలా మనకు మాటలు వస్తాయి, వినడము వస్తుంది, చెప్పడము వస్తుంది. అశక్తత అనేది ఏది ఉండదు. అఖిల శక్తి ధర. భగవంతుడు ఒక శక్తిని మాత్రమే ధరించేవాడు కాదు, అఖిల శక్తి ధర. శక్తి అంటే ఎక్కడ ఉంటుంది? శక్తి అన్నిట్లో ఉంటుంది. జడమైన పదార్థంలో కూడా శక్తి ఉంటుంది. చేతనమైన వస్తువులలో ఎలా శక్తి ఉంటుందో జడమైన పదార్థాలలో కూడా శక్తి ఉంటుంది. శక్తి లేని చోటు లేదు. రాయిలో రప్పలో ప్రాణము లేదనుకుంటాం, ప్రాణం ఉంటే శక్తి అనుకుంటాం. ప్రాణము లేని వాటిలో కూడా శక్తి ఉంటుంది. కాబట్టి అన్నింట్లో కూడా శక్తి ఉంటుంది. అఖిల శక్తి ధర. భగవంతుడు అన్ని శక్తులను కూడా తానే ధరిస్తాడు. ఎవరికి ఎవరితో ఎంతవరకు అనుబంధం ఉండాలో, ఎంతవరకు అనుబంధం ఉండకూడదో, ఏ విధంగా ఉండాలో, ఎప్పుడు వృద్ధి చెందాలో ఇదంతా మనము నిర్ణయించుకునేటువంటి అవకాశం లేదు.
జ్యోతిష పండితులు కొంత ప్రయత్నం చేసి వాళ్లకు తగిన విజ్ఞానము చేత వాళ్ళు కొంత ప్రయత్నం చేసి వాళ్ళు కొంత చెప్తారు. కానీ జరగవలసింది ఏదైతే ఉందో అది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. దానికి మనము ఒకటి నిన్న మనం అనుకున్నట్టుగా ఇప్పుడే కృపాలు గారు ఆయన నిరంతరం గీతా తత్వాన్ని ఎప్పుడు వ్యాప్తి చేసేటువంటి కార్యకర్త, గీతను ప్రమాణంగా చేసేవారు, అనేకసార్లు గీతా ప్రవచనాలు చేశారు, గీతా ఉచ్చారణాన్ని నేర్పించేటువంటి శక్తి అయినా కూడా ఆయన కూడా వినాలి అనేటువంటి భావంతో వచ్చారు. ఇదొక భాగ్యం. అలాగే ఇక్కడ తెలిసిన వాళ్ళు మీరంతా కూడా తెలియదు అని మీరు వచ్చారు అని అనుకుంటే మీరు నన్ను ఊరికే అలా అనుకున్నట్టుగా అవుతుంది. కానీ తెలిసిన వాళ్ళే వస్తారు, తెలియని వాళ్ళు రారు. నేను కూడా తెలిసిన దాన్నే చెప్పగలుగుతాను, లేని దాన్ని చెప్పలేను. కాబట్టి ఏమి చెప్పించినా తెలిసిన వారికే, తెలిసిన వారు తెలుసును అనుకున్నట్టుగా వింటున్నాను అనుకొని మీరు తెలిసినట్టుగా భావించి మీరు ఒక ప్రయత్నం చేయాలి, చెబుతూ ఉన్నట్టుగా నేను ఒక ప్రయత్నం చేయాలి. ఇద్దరికీ సమానమైనటువంటి శక్తే. కాబట్టే సహనౌ అవతు సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. మనకిక్కడ చేయవలసినటువంటి పనులు, కలిసి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. కలిసి చేయవలసిన పనులు అంటే ఇక్కడ ముందుకొచ్చి కొంతమంది కూర్చోండి, ఆ వెనక వాళ్ళకు ముఖం కనిపించడం లేదు. వినేటప్పుడు చెప్పేవాళ్ళ యొక్క ముఖము కూడా కనిపించాలి అనే సంకల్పం మనకు ఉండాలి. ఎందుకంటే ముఖము కనపడితే అడగడానికి ప్రశ్నలకి ఇక్కడ సాధనం కూడా ఉంది అనేది కనపడుతుంది. కాబట్టి ముందుకు రండి, అంటే ముందుకంటే ఇటు పక్కన ఉండేటువంటి వైపు రండి. ఇలా వస్తే కూడా మంచిదే. ఎందుకంటే ఇలా ముఖమును చూస్తూ వినాలి. చెవులు మాత్రము వింటే సరిపోదు. కళ్ళున్నప్పుడు, చెప్పేవాడు ఎదురుగుండా ఉన్నప్పుడు చూస్తూ కూడా వినాలి అని శాస్త్రం చెబుతోంది. అలాగే వింటూ ఉండే వాళ్ళను చూస్తూ చెప్తూ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, నోరు మాత్రమే చెప్పదు, నా కళ్ళు కూడా చెప్తాయి, నా చేతులు కూడా చెప్తాయి, నా అవయవాల కదలికలు కూడా తెలుస్తాయి. నా ఆనందం చెప్తుంది, నా బాధ చెప్తుంది, నా యొక్క ఆవేశము చెప్తుంది, నా యొక్క సంతోషము కూడా చెప్తుంది. కాబట్టి అన్నీ చెప్పాలి అని అంటే నేను చెప్పేవాడిని కాదు అని అర్థం. కాబట్టి యో అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. పడుకున్నటువంటి వాక్కును లేపుతుంది తానే. అదేవిధంగా మనందరికి కూడా వినిపిస్తుంది, వినలేని వాళ్ళను మనకు వినేటట్టుగా చేస్తుంది. కాబట్టి వినడానికి కూడా అదే శక్తి, చెప్పడానికి మాత్రమే కాదు. అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్. శ్రవణం కూడా చెప్పాడు. ఈ శ్రవణము త్వగాదీన్ ఇతరములైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా తానే ప్రవర్తింపజేస్తాడు. ఈ విశ్వాసము కూడా కలిగి మనం వింటున్నాము, వినాలి, చెప్తున్నాము. ఇంటిలో నిన్న మీరు అనుకున్నట్టుగా అందరూ కూడా ఇంటిలో వెళ్ళి ఎవరికో ఒకళ్ళకు చెప్పారు, లేకపోతే గోడ కనిపిస్తే గోడకైనా చెప్పారు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు అంటే మీరంతా చెప్పి ఉన్నారు. ఎందుకంటే నిన్న చెప్పింది అర్థం కాకపోతే ఇవాళ చెప్పింది కూడా అర్థం కాదు. యంత్రంలాగా మనం వినకూడదు, ఒక సచేతనమైన వస్తువులాగా మనం వినాలి అని అంటే మనలో ఉండేటువంటి యంత్రత్వం అంటే జడత్వం, ఆ జడత్వం లేకుండా ఉండాలి. జడత్వం లేకుండా ఉండాలి అంటే ఉన్నది ఒక విషయం విన్నా, రెండు విషయాలు విన్నా అన్నీ వినలేం. ఆచార్యాత్ పాదమాదత్తే అంటారు. పాదం అంటే పావు భాగమే మనం వింటామన్నమాట. 2 గంటలైనా అర్ధగంట సేపు వింటే మహాఘనం. మధ్యలో అట్టి చూడడానికి, వాళ్ళని చూడడానికి, వీళ్ళని చూడడానికి కొంత సమయం మనకు వ్యర్థమవుతుంది. ఆచార్యాత్ పాదమాదత్తే అంటే ఎవరు చెప్పినా, ఎంత మహానుభావులు చెప్పినా పాదమే వింటాం, పావు మాత్రమే వింటాం, పూర్తిగా వినం. ఆ తర్వాత ఇంటిలో చెప్తే మననం అవుతుంది. మనం చెప్పిన విషయాలు విని ఇవి చెప్పారు కదా, ఇవి చెప్పారు కదా అని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, ఆ గుర్తు చేసుకుంటూ మనం చెప్తాం కాబట్టి 2వ భాగం పూర్తవుతుంది. కాబట్టి
గంట విన్న వాళ్ళం అవుతాం. ఇంటిలో చెప్తే గంట విన్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత సబ్రహ్మచారిభ్య, మనం చెప్పిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు చెప్తే, లేదా మన చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు మళ్ళీ మనకు చెప్తే, వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటే 3వ భాగం వస్తుంది. అలా ఎప్పుడైతే 3వ భాగం వస్తుందో 4వ భాగము అది ఎప్పుడో కాలాంతరంలో ఎప్పుడైనా జరగవచ్చు, జరగకపోవచ్చు, అది దైవాధీనం. 3 భాగాలు మనకు వచ్చింది కాబట్టి 2 గంటలలో గంటన్నర విన్నట్టు అవుతుంది. ఒక అరగంట మాత్రమే విననట్టు అవుతుంది కాబట్టి ఆ అరగంట వినకున్నా కూడా పర్వాలేదు. కాబట్టి మనకు కూడా అంతే. నేను కూడా చెప్తున్నాను అంటే 2 గంటలు నేను చెప్పడం లేదు. 2 గంటలలో నేను కూడా పాదభాగమే చెప్తున్నాను, అరగంట మాత్రమే చెప్తున్నానని మీరు అనుకోండి. ఎందుకంటే మీరు అనుకుంటే అరగంటను మీరు 2 గంటలు చేసుకోవచ్చు. కానీ 2 గంటలు చేస్తున్నారు బాబోయ్ అని మనస్సులో అనుకుంటే ఈ 2 గంటలు ఎలా అయిపోతుంది అని దాని మీద దృష్టి వస్తుంది, కాలం మీద దృష్టి వెళుతుంది, కానీ విషయం మీద దృష్టి ఉండదు. కాబట్టి నేను కూడా అరగంటే చెప్తాను అంటాను. మీకు మనస్సు ఉంటే 2 గంటలు కూడా అరగంటలో అయిపోతాయి. మనస్సుతో ఉంటుంది కాలం యొక్క సంబంధం. కాలం యొక్క సంబంధము మనస్సుతో ఉంటుంది, కానీ బయట ఉండేటువంటి గడియారాలను బట్టి ఉండదు. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో మనకు బాగా తొందరగా ఉంటే అక్కడ ఏదైనా వాహనం రాకపోతే నిమిషమే అవుతుంది, కానీ మనకు ఒక అరగంట అయినట్టుగా బాధ కలుగుతుంది. ఇంకా రావడం లేదు అనుకుంటాం. 1 నిమిషములోనే అరగంట బాధను అనుభవిస్తాం. అదేవిధంగా ఒక ఆనందంలో పారవశ్యాన్ని పొంది హాయిగా ఈ ప్రసంగం చేస్తున్నప్పుడే మనకు పారవశ్యం వచ్చేసేసి తంద్ర అనేది బయటికి కనపడుతుంది. లోపల ఆత్మానందం వచ్చేసేసి సమాధి నిష్టను ఇక్కడే పొందుతారు. మీరంతా ఒకసారి సమాధిలో ఉంటారనుకోండి, ఈ సమాధి అనుభూతి కలిగేసరికి 2 గంటలు అయిన తర్వాత అరే అప్పుడే అయిపోయిందా అని అంటారు. కాబట్టి మీ కాలం వేరు, నా కాలం వేరు, వినేవాళ్ళ కాలం వేరు, వినేవాళ్ళ యొక్క మనస్సుకుండే కాలం వేరు, ప్రక్కనే కూర్చున్న వాళ్ళ కాలం వేరు, పైన ఛాయాగ్రాహకుల యొక్క కాలం వేరు, మన కాలం వేరు, అందరి కాలం వేరు. కాలము భిన్న భిన్నంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అలా ఇన్ని శక్తులను కలిగించి మనందరికి కూడా ఒకే కార్యము చేసేటట్టుగా మనందరినీ కూడా చక్కగా నటింపజేయడానికి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఇది మహానటన సామ్రాజ్యంలో మనమంతా కూడా ఈ లోకనాటకశాలలో మనమంతా కూర్చొని ఉన్నాము. ఆయన నటించమని అంటున్నాడు, మనం నటిస్తున్నాము. నేను చెప్పినట్టు మీరు విన్నట్టు దయచేసి ఇలాగే నటిద్దాం. ఎంతవరకు వీలైతే అంతవరకు మనం నటిద్దాము. ఎప్పుడు నటన సాధ్యం కాకపోతే అప్పుడు వచ్చి ముందు కూర్చోమన్నా కూడా మనం కూర్చోకుండా ఉందాం. ఎందుకంటే నటించడానికి శక్తి లేదని అర్థం. నటించుమని అంటే శక్తి ఉంటే ముందుకు రావచ్చు, కిందికి రావచ్చు, కూర్చోవచ్చు. ఎలా చెయ్యమంటే అలా చెయ్యడమే నటన. అలా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే భగవంతుణ్ణి మధ్యలో మనం పెట్టుకొని వింటున్నామా, భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకోకుండా వింటున్నామా అని ఆలోచించాలి. కాబట్టి భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకొని మనం వింటున్నామనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకొని మనమంతా కూడా ఒక ధైర్యముతో వినడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి యో అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న. మన తేజస్సుతో మనం చెప్పుకోము, ఆయన యొక్క ధామముతో ఆయన యొక్క తేజస్సుతో ఆయన వినిపిస్తాడు, ఆయన చెప్పిస్తాడు. అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ అన్నింటినీ కూడా ప్రవర్తింపజేసేవాడు భగవంతుడు, నివర్తింపజేసేవాడు కూడా భగవంతుడే. చెప్పేది భగవంతుని యొక్క తత్వము. ఇక్కడ భగవద్గీతను అధ్యయనము చెయ్యాలి అనుకుంటే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం అని మనం భగవద్గీతను భవద్వేషిణిని, భవం అంటే గిట్టదామెకు, భవం అంటే సంసారం,
సంసారం అంటే ఏమిటి అంటే వినకపోవడమే సంసారం. మన ఇళ్లల్లో అందరూ వింటుంటారనుకోండి, వాళ్ళకు సంసారం లేదని అర్థం, వాళ్ళు ముక్తి చెందినట్టే లెక్క. పిల్ల వింటుంది, పిల్లవాడు వింటాడు, నాన్న వింటాడు, అమ్మ వింటుంది, సోదరుడు వింటాడు, పెద్ద ఆయన వింటాడు, చిన్నవాళ్ళు వింటారు, అందరూ వింటుంటారనుకోండి. వినడం అంటే ఊరికే వినరు, విన్నట్టుగా చేస్తూ ఉంటారు, చెప్పినట్టుగా చేస్తారు. ఇప్పుడు సంసారము మనందరికీ కూడా ఇష్టం ఉండడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ఇంటిలో వినేవాళ్ళు ఉండడం లేదు, ఇంటిలో చెప్పేవాళ్ళే లేరు, చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు లేరు. ఇదే మనకు బాధను కలిగింపజేస్తుంది. ఎవరైనా సరే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటావు నీవని అమ్మ కోప్పడుతుంది, నా ఇష్టాన్ని ఎందుకు కాదంటావని నాన్నగారు కోప్పడతాడు, మనం కూడా వాళ్ళని కోప్పడతాం. ఇలా ఉంటే అది సంసారం. ఎప్పుడైతే సంసారము అనేది ఎవరికి ఎక్కడ బాధాకరంగా ఉంది, చూస్తే బాధాకరమైన పరిస్థితులు ఎక్కడా లేవు. పాకిస్తాన్లో ఎక్కడో యుద్ధం జరుగుతోంది, పాకిస్తాన్ దగ్గర బార్డర్ అనబడేటువంటి ఒక హద్దులలో యుద్ధం జరుగుతోంది, మనకేమీ అనిపించడం లేదు, చీమ కుట్టినట్టు కూడా మనకు అనిపించడం లేదు. ఎందుకు అనిపించడం లేదంటే ఇక్కడ కనిపించడం లేదు. మన ఇల్లునే ఎవరైనా దోచుకొని పోతూ ఉంటే అప్పుడు మనకు ఉండేటువంటి బాధ మన పక్క వాళ్ళకు ఉండదు మళ్ళీ. కాబట్టి ఈ విధంగా ఎవరి బాధ వాళ్లకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన సంసారం కూడా మనకు తెలియదు. కానీ చూస్తూ ఉంటే సంసారం తెలియదు, కానీ ఎవరైనా వినకపోతే సంసారం తెలుస్తుంది, ఎవరైనా చూడమన్నప్పుడు చూడకపోతే సంసారం తెలుస్తుంది, చదువుమన్నప్పుడు చదవకపోతే సంసారం తెలుస్తుంది, వ్యాయామం చేయమన్నప్పుడు వ్యాయామం చేయకపోతే సంసారం తెలుస్తుంది. ఇలా మనకుండేటువంటి వివిధ సంసారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంసారాలకు ద్వేషిణి అమ్మవారు. భగవద్గీతే భవద్వేషిణీం పార్థాయ ప్రతిబోధితాం. నిన్నటిదాకా ప్రార్థుడు వీర విక్రమణం చేసి నేను యుద్ధం చెయ్యను పొమ్మన్నాడు. అప్పుడేం చేయాలి భగవంతుడు? చెయ్యకు నాయన, హాయిగా వెళ్ళిపో అంటే ఆయన సారథిగాడు. సారథికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేను సారథినే కదా, నాకు చెప్పవలసిన బాధ్యత ఏమిటి అని అనుకోలేదు. ఒకప్పుడు మనకు చెప్పడం అనేటువంటి లక్షణం ఒకవేళ వస్తే అది అదృష్టంగా భావించి తప్పకుండా చెప్పాలి. వినడం అనేది పని కూడా లభిస్తే అది కూడా అదృష్టమని అనుకొని వినడం కూడా చేయాలి. అదేవిధంగా అడగడం అనేది కూడా వస్తే, ముగ్గురిని నిన్న అనుకున్నాం కదా, వాటిని కూడా కొంచెం మన్నం చేసుకోవాలి. అడగడం అనేది అవకాశం వస్తే గట్టిగా అడిగి తీరాలి. కాబట్టి గట్టిగా అడిగి తీరాలి, గట్టిగా చెప్పి తీరాలి, గట్టిగా విని తీరాలి. విన్న తర్వాత మళ్ళీ మననం చేయాలి, మననం చేసిన తర్వాత మళ్ళీ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి దర్శనం చెయ్యాలనేటువంటి దృష్టిని కలిగించుకోవాలి. ఆ తర్వాత ఆ అనుభవాన్ని పొందిన తర్వాత అప్పుడేమీ మాట్లాడనక్కర్లేదు, మౌనంగా కూర్చోవాలి. ఎవరేమన్నా అంతా బ్రహ్మమనే ఆలోచించాలి. కాబట్టి ఇన్ని అవకాశాలు భగవంతుడు మనకు ఇచ్చి పార్థాయ ప్రతిబోధితాం, ఏమి బోధించాడు అనే విషయం మనం ఇవాళటి నుంచి మనం అర్థం చేసుకుంటాము. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. భగవంతుడు నారాయణుడు స్వయముగా తాను చెప్పాడు. స్వయముగా భగవంతుడు మనకు చెప్పడం అనేది మనకు కూడా జరుగుతుంది, కానీ మనము గమనించం. మనకు స్ఫురణ అనేది ఒకటి వస్తుంది. ఎవరికైనా స్ఫురణ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది భగవదుపదేశం అని ఆలోచించాలి. ఒక పని చెయ్యాలి అని ఆలోచన. ఇక్కడ ప్రజ్ఞాభారతి శర్మ గారు ఉన్నారు, ఆయనకు ఒక స్ఫురణ వస్తుంది, వెంటనే అది పుస్తక రూపాన్ని ధరిస్తుంది. ఎందుకు ధరిస్తుంది అంటే ఆయన స్ఫురణ ఏది జరిగినా అది రాయాలి అని ఆయన అనుకుంటారు, అది రాస్తారు. ఆయన రాయరు, ఆ భగవంతుడు రాయిస్తాడు, అది చేయిస్తాడు, అది ప్రకాశింపబడుతుంది, అందరికీ అందుతుంది. ఇలా మనందరి పనులు కూడా అంతే. స్ఫురణ అనేది భగవంతుడు ఇచ్చాడు అని మనం అనుకుంటే మనకు ఏ దోషము రాదు. స్ఫురణ నాకే వచ్చింది అనుకుంటే అనవసరంగా అహంకారం వస్తుంది. కాబట్టి పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. భగవంతుడే మనకు స్ఫురణ చేస్తాడు అని అర్థం దీనికి. వ్యాసేన గ్రథితం. వ్యాసుల వారు ఈ సంభాషణను విన్నవారిలో చూచిన వారిలో వ్యాసుల వారు ఒకరు, సంజయుడొకడు, అదేవిధంగా అర్జునుడొకడు, కృష్ణుడొకడు, పైన
కూర్చొని ఉన్నాడు ఆంజనేయ స్వామిని కూడా ఒకడు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా అన్ని అవతారాలు, రామావతారంలో కృష్ణావతారంలో కూడా ఉన్నాడు, ఆయన కూడా వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి 5 విని ఉంటారు తప్పకుండా. తర్వాత విన్నవాళ్ళు సరే, ప్రత్యక్షంగా విన్నవాళ్ళు మాత్రం వీరు. కాబట్టి వ్యాసుని యొక్క అనుగ్రహం వల్లనే సంజయుడు విన్నాడు. కాబట్టి సంజయునికి ఇంకొకళ్లకు చూపించగలిగిన శక్తి ఉన్నప్పుడు తాను చూడకుండా ఎలా చేస్తాడు? మనకొక ఈ చలవాణి ఉంది, ఈ చలవాణిని మనము బాగా నడపగలిగిన శక్తి ఉంటే వేరే వాళ్ళకు అది ఇచ్చామనుకోండి, అంటే మనకు కూడా నడపగలిగిన శక్తి ఉందని అర్థం. కాబట్టి అప్పుడే వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా ఇస్తాం. అదేవిధంగా మనకు ఒక యంత్రజ్ఞానం ఉంటే అది వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే ఆ యంత్రము నడిపేటువంటి శక్తి మనకు కూడా ఉందని అర్థం. కాబట్టి అలాంటి ఒక మహాశక్తితో వ్యాసుల వారు వ్యాసేన గ్రథితం పురాణ మునినా మధ్యే మహాభారతం. కాబట్టి రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పేవాళ్లే ఉంటారు. సూత మహాముని ఎప్పుడూ చెప్పడమే, ఎప్పుడూ మాట్లాడము, ఎప్పుడూ చెప్పడమే తప్ప విన్నదాన్ని రాసి ఒక దగ్గర మాత్రం పెట్టలేదు. వ్యాసుల వారు అలా కాకుండా ఏది విన్నా రాసి పెట్టాలి, ప్రజలకు ముందు అవసరమవుతుంది అని అన్నిటినీ కూడా రాసి పెట్టాడు. ఆయన రాసి పెట్టకపోతే ఋషులు తాము చూచినటువంటి మంత్రాలను, మంత్రార్థాలను వాళ్ళు మనకు అనుగ్రహించకపోతే, శిష్యులకు పరంపరగా చెప్పకపోతే మన విజ్ఞానం ఉండేదా? మనకు ఉండేటువంటి పవిత్రత, మనకు భారతదేశానికి ఉండే ఒక విశిష్టత ఎలా వచ్చేది? కాబట్టి వీటన్నింటికి కూడా కారణం కొంతమందికి కొన్ని శక్తులను భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి వ్యాసేన గ్రథితం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణి. అద్వైతమనే అమృతాన్ని కురిపిస్తుంది ఈ భగవద్గీత. అద్వైతము అంటే అద్వైతామృత వర్షిణిం భగవతీం అష్టాదశాధ్యాయినిం. అద్వైతం అంటే భేదము లేకపోవడం, ఎవరితో ఎవరికీ భేదం లేదు. వినేవాళ్లకు చెప్పేవాళ్లకు భేదము లేదు అని అనుకుంటేనే మనం ఇక్కడ వినగలుగుతాం. చెప్పేవారు వేరు, వినేవారు వేరు అని అనుకుంటే మనం వినలేం. ఇక్కడ ఈ పరీక్ష, ఈ సాధన మనం ఇక్కడే చేయాలి. బయటికి వెళితే సాధన చేస్తామో లేదో తెలియదు. నేను చెప్పేవాడిని అని మీరు అనుకోండి, నేను వినేవాడిని అని నేను అనుకుంటాను. ఇదొక సాధన. కాబట్టి ఈ సాధన ఇక్కడ చేస్తే నేను చెప్పేవాడిని అని అనుకుంటే మీరు కూడా చెప్పి తీరుతారు. నేను వినేవాడిని అంటే ఇంకా ఎవరైనా చెబుతుంటే వినేటువంటి అవకాశం నాకు కూడా వస్తుంది. ఆ విధంగా అడగడానికి కూడా అవసరం. ఎందుకంటే చెప్పడము వినడము జరిగినప్పుడు అర్థం కావాలి కదా. అర్థం కావడానికి సందేహాలు లేకపోతే అర్థము కాదు. ఒకటే, ఏ విషయము ఎంతసేపు విన్నా ఆ మొద్దులాగా, లేకపోతే సాక్షాత్తు చిదానంద స్వరూపుణి అయినటువంటి శివుని యొక్క లింగములాగా మనం కూర్చొని కదలకుండా ఉండి భావాన్ని కూడా ప్రకటించిన, ముఖాన్ని కూడా ప్రకటించినా కూడా ప్రకటించకుండా కాళ్ళు చేతులు ఏమీ లేకపోతే మనము ఇక్కడ కుర్చీ ఏ విధంగా వింటుందో మనం కూడా అలాగే వింటున్నట్టు లెక్క. కానీ కుర్చీలాగా మనం వినడం లేదు. కాబట్టి మనము కొంచెం చైతన్యం కలిగి ఉన్నాము. స్పందన, ప్రతిస్పందన, శ్రవణము, ప్రతిస్పందన ఇది జరుగుతూ ఉన్నట్టు. ఒకవేళ ఇది అర్థం కాలేదనుకోండి, ఒకసారి ఊరికే ఇలా అంటుండండి. తెలియకుండానే మనకు ఇలా చెయ్యాలి అనేది అలవాటు అవుతుంది. అలవాటైతే చేస్తాం. అలవాటు కాకపోతే కొత్తగా ఉండే చోట మనం కదిలిస్తే ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, ఎవ్వరు లేరు ఇక్కడ. మీరంతా ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళు మాత్రమే వింటున్నారు. ఎవరు వింటున్నారో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి శ్రోతలంతా ఏమనుకోవాలి అంటే, నేనే ఉన్నాను ఎవరూ లేరు అని అనుకుంటేనే మీరు శ్రోతలు అవుతారు. వీళ్ళందరూ ఉన్నారు అని అనుకోకపోతే వక్త కాడు. వక్త మాత్రం అందరూ ఉన్నారు అని అందరినీ చూడాలి. ఒకవైపే చూసి ఈ మనకు రవి గారు ఈ కార్యక్రమాన్ని ఒప్పగించారు కాబట్టి వారి పట్ల కృతజ్ఞతతో వారిపైపే చూస్తూ, వారు సరిగ్గా వింటున్నారా లేదా, వారికి ఆనందం కలుగుతుందా లేదా అని ఇటువైపే చూస్తూ ఉంటే వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాపం నా వైపు చూడడం లేదు. ఎంత చూసినా ఒకవైపే ఏకపక్షపాతమే తప్ప ఎవరికి నా మీద చూపే లేదు. ఆయన నన్ను చెప్పాలనే, నన్ను చూడడమే లేదు, గుర్తించడం లేదని అప్రయత్నంగా బాధ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
చెప్పేవాడు అందరినీ చూడాలి, వినేవాడు మాత్రం ఎవ్వరినీ చూడకూడదు. కాబట్టి ఎవరు వింటున్నారు అంటే మేము అనకూడదు, నేను వింటున్నాను అనుకోవాలి. కాబట్టే సహ నవ్వు అవతు, నవ్వు అనేది ఉంది. ఆ నవ్వు అంటే తెలుగులో నవ్వు, సంస్కృతంలో నవ్వు అంటే మన ఇద్దరం నవ్వు. సహ నవ్వు అవతు, అవతు రక్షించుగాక. ఆ భగవంతుడు మన ఇద్దరిని కూడా అవతు రక్షించుగాక. ఎలా రక్షించాలి అంటే వక్తను మాత్రమే రక్షించి శ్రోతను రక్షించకపోతే ఎలాగా? శ్రోతను రక్షించాలి, వక్తను రక్షించాలి. సహనవు భునక్తు. మీరంతా భోజనం చేసి వచ్చారా? వినొచ్చు. ఎందుకు అంటే ముందు ఉపనిషత్తే చెప్తోంది మనకు సహనవు అవతు, సహనవు భునక్తు. మొహమాటం లేకుండా వచ్చి తీసుకోండి, ఎవరైనా తినకపోతే ఏం మొహమాటం అక్కర్లేదు. సహనవు భునక్తు. మన ఇద్దరము కూడా ఇద్దరమే ఇక్కడ ఉన్నాం, నువ్వు నేను అంతే, వినేవాడు చెప్పేవాడు అంతే. అలా సహనవు భునక్తు. మన ఇద్దరము కూడా చక్కగా భగవంతుని చేత భుజింపజేయబడాలి అని అర్థం. దానికి భునక్తు అని అంటే తినాలి అని కాదు, భోజయతు అని అర్థం. సహనవు అవతు అంటే రక్షించడం, అలాగే సహనవు భునక్తు అంటే భోజయతు అని అర్థం. సహనవు భునక్తు, భోజయతు అనే అర్థంలో భునక్తు అనేది వాడబడడం జరిగింది. కాబట్టి సహనవు భోజయతు అని అర్థం చేసుకోవాలి. సహనవు భునక్తు. సహ వీర్యం కరవావహై. వీర్యం కరవావహై అంటే అర్థం ఏమిటి? మనము చేసే ఈ ప్రయత్నాన్ని ఏం ప్రయత్నం చేస్తున్నాము? అర్థం అవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను కూడా అర్థం అవ్వడానికే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థం అవ్వడానికి కాదు, నాకు అర్థం అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మీకు అర్థం అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా తాము ప్రయత్నము చేస్తేనే తమకు తెలుస్తుంది తప్ప, మనకు రోగం ఉంటుందనుకోండి, ప్రక్కవారు మందు తాగితే ఆ రోగం పోతుందా? ఎవరు మందు త్రాగితే వాళ్లకు రోగం పోతుంది. అదేవిధంగా ఔషధం అని అంటే పోదు. ఆచార్య శంకర్ల వారు వివేక చూడమణిలో ఇలాంటి జలోక్తులు కూడా చక్కగా చెప్తారు. నీకు రోగం వస్తే నువ్వు మందు వాడాలి, మందు అంటే కూడా కాదు. కాబట్టి నువ్వు మందు తీసుకో, అప్పుడు నీకు వ్యాధి పోతుంది. అదేవిధంగా నీకు జ్ఞానం కావాలి అనుకుంటే నువ్వే ప్రయత్నం చెయ్యాలి. ప్రక్కవారు ప్రయత్నం చేస్తే నీకు జ్ఞానం రాదు, వాళ్ళకు వస్తుంది. కాబట్టి ప్రక్కవాళ్ళు వింటున్నారని ఎవ్వరు అనుకోవద్దు. మేము వింటున్నామనే మాట అసలు అనకూడదు. నేను వింటున్నాను అనుకోవాలి. నాకు తెలియకపోతే నేను అడిగి తీరాలి అనే ప్రశ్న అప్పుడు వస్తుంది. లేకపోతే అందరూ వింటున్నారు, నేను అడిగితే బాగుండదు అనేటువంటి ఒక మొహమాటం వచ్చి మనము అద్వైత స్థితిని పొందకుండా ద్వైత స్థితిని పొందుతాం. ద్వైత స్థితిని పొందితే జ్ఞానము కలగదు, అద్వైత స్థితిని పొందితేనే జ్ఞానం కలుగుతుంది. అంటే చదివిన తర్వాత మొత్తమంతా ఏర్పడిన తర్వాత అద్వైత సిద్ధి కాదు, ముందే అద్వైత సిద్ధి ఉండాలి. ముందు అద్వైతులమైతేనే తర్వాత అద్వైతులం అవుతాం. కొంతమంది జన్మసిద్ధంగా ద్వైతులు ఉంటారు, కొంతమంది జన్మసిద్ధంగా విశిష్టాద్వైతులు ఉంటారు, కొంతమంది జన్మసిద్ధంగా అద్వైతులం ఉంటారు. ఇక్కడ మన ఈ కేంద్రంలో ఇక్కడ మనము ఈ ఉపన్యాసం చేసేటప్పుడు మనమంతా శంకరాచార్యుల వారం అయిపోతాం. అంటే మనకంతా తెలిసి మనమంతా ఏకత్వాన్నే చూస్తున్నట్టుగా, మిగతా వాళ్ళంతా కూడా భేదాన్ని చూస్తున్నట్టుగా, మనమేమో అభేదాన్ని చూస్తున్నట్టుగా, మనకంతా ఒక్కటే అన్నట్టుగా మనకు జన్మ నుంచి వచ్చిన సంస్కారం ఉంది. తెలియకుండగానే అద్వైతములో పుట్టాం, మనం తెలియకుండగానే స్మార్తులమై పుట్టాం. తెలియకుండగానే ఇక్కడ వీర శైవులు లాగా కనిపించినప్పటికీ వారు కూడా శివునితో పరశివునితో అభేదంతోనే ఉంటారు. రెంటాల సాంబశివరావు గారు మొదలైన వాళ్ళంతా కూడా చాలా శ్రద్ధతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా శివాద్వైతం, పరమశివునితో అద్వైతం అనేటువంటి తత్వాన్ని వాళ్ళంతా కూడా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతునితో అద్వైతము, అలాగే ప్రకృతితో అద్వైతము, వస్తువులతో అద్వైతము, వక్తతో అద్వైతము, శ్రోతతో అద్వైతము, ఈ అద్వైతాలు తర్వాత మొత్తం పురాణం అయిపోయిన తర్వాత అద్వైత స్థితి వస్తుంది అనుకోవద్దు. ఆరంభంలోనే అద్వైత స్థితి రాకపోతే తర్వాత కూడా రాదు. విద్యా దదాతి వినయం అని అంటాం. వినయం అనేది ఎప్పుడు వస్తుంది? విద్య అంతా అయిపోయిన తర్వాత వినయం ప్రారంభం కాదు.
వినయముతో కూడుకొని మనం చేస్తూ ఉంటేనే వినయము విద్య, విద్య వినయము ఇవి రెండు పరస్పరం అభిన్నంగా అవి పెరగాలి. కాబట్టి విద్య వినయాన్ని, వినయం విద్యను అలా నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ విధంగా అద్వైతామృత వర్షిణి, కాబట్టి అది అమృతం అవుతుంది. లేకపోతే వాళ్ళు వింటున్నారు వీళ్ళు వింటున్నారు అని అనుకుంటే మనము లేనట్టు లెక్క, మనం మృతమైపోయినట్టు లెక్క. అందరూ వింటున్నారు అనుకుంటే మనము మృతము చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి అమృత వర్షిణి కావాలి. మనమంతా అమృతంగా ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే సచేతనంగా ఉండాలి, ఉత్సాహంగా వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చెప్పాలి, శ్రద్ధగా మననం చేసుకోవాలి, శ్రద్ధగా భగవద్ అనుభూతిని పొందాలి. రేపు వచ్చేటప్పుడు మనమంతా కూడా ఈ అనుభూతితో ఆనంద పారవాస్యంతో వస్తూ ఉంటే సాక్షాత్తు అద్వైతమూర్తి శంకరాచార్యుల వారే వస్తున్నట్టుగా మనందరినీ చూచి వేరే వాళ్ళు అనుకోవాలి. ఎవరు ఇక్కడ వినలేదో వాళ్ళు అనుకోవాలి. విన్నవాళ్ళంతా కూడా ఏకంగా మాకేమీ భేదము లేదు అనేటువంటి అనుభూతిని మనం పొందాలి. ఈ విధంగా పొందడానికి 2 రోజులు అయిపోయింది. కాబట్టి రేపు 3వ రోజున ఎలా రావాలో కూడా కార్యక్రమ ప్రణాళిక చెప్పడం జరిగింది. అంటే వచ్చేవాళ్ళంతా నేను వాళ్లకు భేదం లేదు, మనమంతా ఒకటే, చెప్పేవాణ్ణి నేనే, వినేవాణ్ణి నేనే, జరుగుతున్నటువంటి విషయము కూడా నేనే, పరబ్రహ్మ పదార్థం అంతా కూడా వ్యాప్తమైంది అని ఉండాలి. ఇలాంటి అద్వైతామృత వర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు ఉన్నాయి. ఎప్పుడవుతాయో బాబు ఏమీ అనుకోనక్కర్లేదు, అన్నీ అయిపోతాయి. అవసరమైతే ఒక రోజో అర రోజో మనం ముందుకు సాగిద్దాం. కానీ అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి, నిన్ను నేను అనుసంధానము చేస్తున్నాను తల్లి. భగవద్గీతే భవద్వేషిణి, నీవు భవద్వేషిణివి కావాలి, మాకు సంసార బంధము లేకుండా ఉండాలి. అంటే వినాలి అనే కోరిక గల వాళ్లకు మాకు ప్రతిబంధకము కలిగించకు, చెప్పాలనే కోరిక కలవారికి మాకు ప్రతిబంధకాన్ని కలిగించకు. మేము ఇంటిలో వెళ్ళినా వినేవాళ్ళం కావాలి, ఇంటిలోకైనా వెళ్ళినా మేము చెప్పేవాళ్ళం కావాలి. చెప్పేవాడు వినేవాడు అవుతాడో లేదో కానీ వినేవాడు మాత్రం చెప్పి తీరాలి. ఎందుకంటే ఇది సిద్ధాంతం అలా ఉంటుంది. చెప్పేవాడు కూడా వినాలి. ఇది కూడా అభేదం. అంటే అది సహ వీర్యంకరవావహై, వీర్యంకరవావహై అంటే మన ఇద్దరము ఇలాంటి తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే మనిద్దరికీ భేదము లేదు, మనం ఒకటి అనేటువంటి అనుభవము ఇక్కడే. ఇహైవ తైర్జితస్సర్గ ఏషాం సామ్యే స్థితం మనః అని భగవంతుడు తర్వాత ఒక చోట చెప్తాడు. ఇహైవ అంటే ఇక్కడే అద్వైత స్థితిని పొందాలి. తర్వాత ఎప్పుడో అద్వైత స్థితి వస్తుంది అంటే కాదు. ఏ పనిని చూచినా, ఏ వ్యవస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనకు అద్వైత తత్వం ఉండాలి. యుద్ధం చేయడానికి ఎవరైతే వెళుతున్నారో వాళ్లకు కూడా అద్వైత స్థితి ఉంటుంది. శత్రువును చూచిన వాళ్ళకు కూడా అద్వైత స్థితి ఉంటుంది. అలాగే యోగ ద్వావిమౌ పురుషవులోకే సూర్యమండల భేదినవు, సూర్యమండలాన్ని భేదించే వాళ్ళు 2 ఉంటారు. ఒకరు విద్వాన్ యోగ సమాయుక్త, యోగముతో కూడిన విద్వాంసుడు. అంటే అంతటా పరబ్రహ్మమును చూచేవాళ్ళం, అంటే మనమంతా అనర్థం. మనమంతా కూడా విద్వాంసులం. విద్వాంసులము అంటే తెలిసిన వాళ్ళము, తెలుసుకుంటూ ఉన్నవాళ్ళం. తెలిసిన వాళ్ళము, తెలుసుకుంటున్న వాళ్ళు ఇద్దరు కూడా విద్వాంసులే. పండితుడు అంటే మాత్రం తెలిసినవాడు, విద్వాంసుడు అంటే అలా కాదు, తెలుసుకుంటూ ఉన్నవాడు కూడా విద్వాంసుడే, తెలిసిన వాడు కూడా విద్వాంసుడే. కాబట్టి మనమంతా విద్వాంసులం. కాబట్టి ద్వావిమౌ పురుషవులోకే సూర్యమండల భేదినవు విద్వాన్ యోగ సమాయుక్త, యోగముతో కూడినటువంటి విద్వాంసుడు. అంటే ఇంకొక వైపు దృష్టి లేకుండా నేను ఒక్కడనే ఉన్నానని మీరు అనుకోవడం, మీరందరూ ఉంటున్నారు, ఎవరికీ కూడా అర్థం కానట్టు కనిపించకూడదు. కాబట్టి దూరంగా ఉంటే నాకు కనిపించడం లేదు, దయచేసి ఎదురుగుండా కూర్చోండి అని 3 సార్లు 4 సార్లు అన్నాను. దానికి కారణం ఏమిటి అంటే మీరు ముందుకొచ్చి కూర్చుంటే కొంచెం కనబడినట్టు నటిస్తుంది. చర్మచక్షువు కాబట్టి చర్మముతో చూడడం అనేది సాధ్యం కాదు, కొంత దూరం వరకే చూడడానికి వీలవుతుంది. కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు ముందుకు రండి, కిందికి కూడా వచ్చి కూర్చోవచ్చు. కింద కూర్చునే వాళ్లకు ఎక్కువ జ్ఞానం ఎక్కువ కలుగుతుంది. ఆసనంలో కూర్చునే వాళ్లకు ముందే మాకు శాంతంగా ఉంది, మేము
కూర్చోలేము కింద అనుకుంటే ఎప్పుడు కూర్చోలేం అనేది కూడా ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి అలా వింటూ వింటూ హాయిగా రాముడు కుర్చీలో కూర్చొని వింటూ ఉన్నాడు లవకుశులు పాడుతూ ఉంటే. అలా పాడుతూ ఉంటే అలా వింటూ 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 మెల్లగా జారుకున్నాడు, శ్రోతలలో కలిసిపోయాడు. ఎక్కడ రాముడున్నాడో సింహాసనంలో చూస్తే ఎవరు చూడలేదు, అసలు ఎవరు పక్కగా చూచేవాళ్లే లేరు, అంతా లవకుశల వైపే చూస్తున్నారు. రాముడు మాత్రం మెల్లమెల్లగా దిగి ప్రజలందరిలో కలిసిపోయి రామచరిత్రాన్ని తన చరిత్రాన్ని విన్నాడు. ఇప్పుడు కూడా మనం కూడా మన చరిత్రను మనం వినడానికి ఉంటున్నాం. కాబట్టి ఆత్మతత్వమును తెలుసుకోవడమే ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. కనుక భగవద్గీత అంటే వేదాంత శాస్త్రము అని అనుకుంటాం. కాబట్టి ఆ వేదాంత శాస్త్రం మనకు అర్థం కావాలి అంటే ఆచార్య శంకర్లు ఒక మాట చెప్పారు, వేదాంత శాస్త్రముగానే మీరు భావిస్తే ఇది వేదాంత శాస్త్రం అవుతుంది. కానీ వేదాంత శాస్త్రమునకు కూడా ఒక అర్హత ఉంటుంది. అదేవిధంగా ధర్మశాస్త్రముగా భావిస్తే ఇది ధర్మశాస్త్రం కూడా అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రంగా ఆలోచించి ధర్మమునకు ఉద్యుక్తులం కావాలి. వేదాంత శాస్త్రం అని భావించి మనము వేదాంత తత్వమును తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండు తనాలు భా అనే శబ్దములో ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ తెలియజేయడం కోసం భారత 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 అని చాలా చోట్లల్లో చెప్పుతుంటే, ఎక్కడ భారత అనేది ఉంటుందో, ఎక్కడ పాండవ అని ఉంటుందో, ఎక్కడ కౌంతేయ అని ఉంటుందో అక్కడక్కడ వివిధమైనటువంటి అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. నిన్న జరిగినటువంటి విషయం ఏమిటంటే, అర్జునుడు ఈ రెండవ రోజు ఎవరితో యుద్ధం చెయ్యాలి అనుకునేటువంటి రోజు ఏకాదశి. దశమి నాడు అందరూ కూడా గణపతి పూజ, పుణ్యాహవచనం ఇలాంటి సాంప్రదాయికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి స్థలశుద్ధినంతా కూడా చేసుకున్నారు. అంటే ఎక్కడ ఎగుడు దిగుడులు ఉన్నాయో చూసుకొని, ఎక్కడెక్కడ ఎగుడు దిగుడులు ఉంటే అక్కడ ఎగుడు దిగుడు లేకుండా రథము వెళ్ళాలి, అలాగే పదాతులు వెళ్ళాలి, సైనికులు వెళ్ళాలి. కాబట్టి అవన్నీ కూడా బాగు చేయడం, నీళ్లు కూడా చల్లి అది సమానంగా కూడా చేయడము, మంత్రమును కూడా చదివి వాటిని కూడా అదృశ్యమైనటువంటి శక్తులు ఎక్కడైనా అడ్డుపడుతూ ఉంటే ఆ అదృశ్యమైన శక్తులను కూడా అడ్డు లేకుండా చేసుకోవడం పుణ్యాహవచన కార్యక్రమం. ఆ విధంగా అదంతా జరిగిపోయింది. ఇవాళ అందరూ కలిసి కూర్చున్నారు. రెండవ రోజు కాబట్టి ఈ రోజున వచ్చి నిలబడి అర్జునుడు ఏకాదశి నాడు నిలబడి సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అంటే, చూడు పశ్చైతాన్ మీరు అందరు నువ్వు అన్నట్టుగా చేశాను, నువ్వు చెప్పినట్టుగా వినడమే నా యొక్క కర్తవ్యం. కాబట్టి నేను చేశాను, నువ్వు చూడు ఎవరితో యుద్ధం చెయ్యాలో ఆలోచించుకో అని అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. కల్పించిన తర్వాత అర్జునుడు శత్రువులను చూడలేదు. ఎవరిని చూచాడు? బంధువులను చూచాడు, మిత్రులను చూచాడు. వచ్చిందేమో శత్రువులు. త్రయోదశి నాడు కదా యుద్ధం, అప్పుడు శత్రువుగా అనుకుంటానని అనుకున్నాడో, లేకపోతే వీళ్ళు బంధువులు కదా, వీళ్ళతో ఎలా యుద్ధం చెయ్యాలి, వీళ్ళంతా బంధువులు అంటే ఆ రోజు యుద్ధం ప్రారంభం కాలేదు. ప్రారంభం కాకపోవడం వల్ల అనుకున్నాడో, ఈ అజ్ఞానం ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. అందరికి కూడా అంతే. శోకము మోహము అనేవి రెండు శక్తులు ఉంటాయి మనకు తెలియకుండా. అది మనస్సు యొక్క ధర్మాలు. మనస్సుకు శోకమోహములు. శరీరం యొక్క ధర్మాలు జన్మ మరణాలు శరీర ధర్మాలు. అలాగే ఆకలి దప్పులు అనేవి ప్రాణధర్మాలు. తర్వాత శోకము మోహము అనేవి మనోధర్మాలు. బంధము ముక్తి అనేవి జీవధర్మాలు. ఈ విధంగా 4 వీటినన్నిటినీ ఊర్ములని అంటారు. షడూర్ములు చెప్తారు. బంధము మోక్షము అనేది వదిలేస్తే శోకమోహములు 2 ఊర్ములు. ఊర్ము అంటే తరంగం. శోకం వస్తుంది లేదా మోహం వస్తుంది. శోకం అంటే దుఃఖం, మోహం అంటే ఆవేశముతో ప్రేమ వస్తుంది. అలాగే క్షుత్తు పిపాస, ఆకలి దప్పిక, ఈ 2 కూడా నిజానికి ఇచ్చలే, కోరికలే. ఆకలి అనేది కానీ
అలాగే దప్పిక అనేది కూడా కేవలం కోరిక. ఇక్కడ కోరిక ఉంచకూడదు. ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ దప్పిక అవుతోందా చెప్పండి. కాబట్టి మధ్యలో వింటూ కూర్చుండే వాళ్లకు నీళ్ళు ఇవ్వాలి అది ఇవ్వాలి అని అనుకునే ప్రయత్నం చేయనొద్దు. ఎవరికి అవసరమైతే వాళ్ళే వెళ్తారు. కానీ ఇక్కడ వ్యవస్థాపకులుగా మనము నీళ్ల సౌకర్యం ఏదైనా చేస్తే ముందే చేసేశారు. కావలసినటువంటి నీళ్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి అవసరం ఉంది. పడుకోవడానికి కూడా వీలుకొని హాయిగా చక్కగా వింటున్నామని మేము కూర్చోలేకపోతున్నామంటే పడుకోవచ్చు. కూర్చోవడానికి అవకాశం ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా కూర్చోవాలి. యువకులంతా కూడా ఇలా చెప్పినా కూడా వాళ్ళు అలాగే కుర్చీలలో కూర్చుంటున్నారు. దయచేసి వీరావతారముతో కింద కూర్చోండి. కింద కూర్చోవడం అనేటువంటిది ఒక వజ్రాస్త్రం. అమ్మయ్య, ఇవాళ కూడా 4 మహిళామణులు, 6, 8 మంది అలా వెంటనే కూర్చోవడం ఇస్తారు. కాబట్టి మీరంతా కూడా భగవద్గీతను వింటున్నట్టే లెక్క. ఎవరు చెప్పినట్టు చెయ్యరో వాడు భగవద్గీతనే ఏం వింటున్నట్టు లెక్క. కాబట్టి చెప్పేవాడు ఏం చెప్తున్నాడు, మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా మీకు అక్కర్లేదు. మీరు ఆయన చెప్పినట్టుగా చేయడం. ఈ 9 రోజుల తర్వాత ఏం చేసిన తర్వాత మీ ఇష్టం. కానీ 9 రోజులు మాత్రం చెప్పగానే వినేటట్టుగా ఉండేటువంటి స్త్రీ జాతి అంతా కూడా లేచింది మహిళా లోకం. పురుష జాతి మాత్రం లేవలేదు. వాళ్లకు ఉండేటువంటి రోగాలు నొప్పులు అవన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళకు పూర్తిగా విశ్వాసం రావడానికి తెలియకుండా అహంకారం అర్జునుడికి ఎలా వచ్చిందో, అలా తెలియకుండా అర్జునుడికి అహంకారం ఎలా వచ్చిందో అదేవిధంగా మనకు కూడా తెలియకుండానే అహంకారం వస్తుంది. మనం వినకూడదు అనే పట్టుదలతో కూర్చుంటాం. కింద కూర్చోగలుగుతాం కొంతమంది, కానీ వినకూడదు అనేటువంటి ఒక పట్టుదల ఉంటుంది. మగజాతి సంగతి నాకు తెలుసు కాబట్టి, మీ యొక్క సంగతి నాకు తెలుసు, నాకు సంగతి మీకు తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఆడవాళ్ళ జాతి లక్షణాలు కూడా కొన్ని తెలుసు కాబట్టి కొన్ని మాత్రమే చెప్పాను, అన్నీ చెప్పలేదు. కాబట్టి ఇలాంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఈ కాలములో ఏ కాలంలో అయినా సరే ఈ విషయాలను గమనించేటప్పుడు అర్జునుడు వెంటనే వినడు. మీరు వినకుండా ఉండే వాళ్ళంతా కూడా అర్జునులు, వినేవాళ్ళంతా కూడా కృష్ణులు. కాబట్టి ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా శ్రీకృష్ణ రూపంతో ఉంటున్నారు. అర్జునుడు ఏం చెప్తే అదంతా వింటాడు, ఏం అడిగితే అదంతా కూడా చెప్తాడు. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచించే ఆలోచనలతో చేయకూడదు. అంటే చెప్పేవాడు కృష్ణుడు కదా, వినేవాడు అర్జునుడు కదా, కాదు. విననివాడు అర్జునుడు, వినేవాడు కృష్ణుడు. విననివాడు అర్జునుడు, విననివాడు అర్జునుడు, వినేవాడు కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడు ఏమంటే అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే సారథి వినాలా, రథికుడు వినాలా చెప్పండి? సారథి వినాలి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎందుకు వినేవాడు అని అర్థమైంది కదా. కాబట్టి వినేవాడు కృష్ణుడు, అర్జునుడు వినేవాడు కాదు, అర్జునుడు చెప్పేవాడు. అర్జునుడు ఎందుకు చెప్పేవాడు అంటే తాను రథికుడై కూర్చున్నాడు. యుద్ధరంగం చెయ్యాలి అంటే తన ఇచ్ఛతో చెయ్యాలా, సారథి ఇచ్ఛతో చెయ్యాలా? తన ఇచ్ఛతో ముందుకు సాగాల, సారథి యొక్క ఇచ్ఛతో ముందుకు సాగాల, ఎవరి ఇచ్ఛతో ముందుకు సాగాలి? ఈ విధంగా ఒక ఆలోచన అనేది చేసి నేను వినకూడదు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ అంటే చేశాడు. కానీ ఆ తర్వాత నేను వినాలి కదా, నేను కూడా చూడాలి కదా, నేనే చూడాలి, నిర్ణయాధికారం నాదే అనుకున్నాడు. అనుకొని అక్కడ కనిపించినటువంటి వాళ్ళందరినీ శత్రువులుగా చూడాలి అనేటువంటి నిర్ణయం ఉంటే నేను శత్రువులుగా చూడను అనుకున్నాడు. ఇది అజ్ఞానం. మనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మనకు తెలియదు. కారణం మనమేమీ కారణం కాదు. ప్రకృతి దుస్త్యజ, ప్రకృతి దుస్త్యజ. నీవు యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి అని భగవంతుడు ఒక చోట చెప్పాడు. నీవిప్పుడు చెయ్యను అంటున్నావు, ఇది అప్రకృతిగా నీవు చేస్తున్న పని. ప్రకృతితో నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే యుద్ధం చేసి తీరుతావు. అది నేను చెప్పనక్కర్లేదు, కానీ నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వినవు అంతే. ఎందుకు సారథి ఎందుకు చెప్పాలి? రథికుడే చెయ్యాలి తప్ప సారథి ఎందుకు చెప్పాలి అనేది తెలియకుండా ఒక అహంకారం వస్తుంది. ఆ అహంకారం చేత మనం వినం.
మనం వినకపోవడం వల్ల మళ్ళీ తాత్కాలిక ఆవేశం చేత అప్రకృతి స్వభావాన్ని పొందుతాం, కానీ ప్రకృతి స్వభావం ఎవరికీ పోదు. కాబట్టి ప్రకృతి స్వభావాన్ని మనము స్వీకరించి మనం ముందుకు సాగాలి. కాబట్టి అర్జునుడు కూడా అర్జునుడి యొక్క ప్రకృతి స్వభావంతో అర్జునుడు చేస్తున్నాడు, కృష్ణుని యొక్క స్వాభావికమైన పరమాత్మతత్వంతో కృష్ణుడు కూడా చెప్పవలసిన విధాలుగా అన్ని రకాలుగా చెప్తున్నాడు. ఇక తర్వాత ముందు ఒక మాట చెప్పేశాడు, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అని అన్నాడు. అలా అంటే సరేనని నేను క్లైబ్యాన్ని ధరించిన వాణ్ణా, నేను నపుంసకత్వాన్ని ధరించాను. ఆ లోపల బాధ కలుగుతోంది. బాధ కలిగి దానికి సమాధానం చెప్పాడు. నన్ను నీవు క్లీబుడవంటావా? నేను క్లీబుడిని కాదు. గురువులయ్యా వీళ్ళంతా కూడా. గురువున్ అహత్వాహి మహానుభావాన్, వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కూడా మహానుభావులు, గురువులు. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. కానీ పెద్దవాళ్ళను, గురువులను ఎలా నేను వాళ్ళని యుద్ధం చేయగలుగుతాను? వాళ్ళని ఎలా సంహరించగలుగుతాను? వాళ్ళని చంపితేనే కదా యుద్ధం. చంపవలసిన సమయంలో చంపకపోతే నాకు పరాజయం వస్తుంది కదా. అందువల్ల పెద్దవాళ్ళని ఎలా చంపుతాను? నేను ఆలోచనతోనే మాట్లాడుతున్నాను, నాకు నపుంసకత్వం లేదు అని ఒక ఆవేశంతో ఒక సమాధానం చెప్పాడు. కానీ తర్వాత ఆలోచించుకున్నాడు, నిజమే కదా, గుర్తొచ్చింది అప్పుడు. నిజమే, ఈ రోజున ఎవరితో యుద్ధం చెయ్యాలి అని నిర్ణయం చేసుకొని వచ్చాము. నేను వచ్చి ఇలా చతికిలపడి కింద కూర్చొని నేను యుద్ధం చెయ్యను అంటే గాండివాన్ని అక్కడ పారేసేసి, అమ్ముల పొదిని అక్కడ పారేసేసి ఉంటే ఎదుటివాడు చూడడం లేదా? మళ్ళీ కొంత క్షత్రియత్వం మళ్ళీ కొంత వచ్చింది. ఆ సమయంలో ఆయన అన్నాడు, నహి ప్రపశ్యామి మమ అపనుద్యాతి యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నాకు ఏమీ తోచడం లేదు. కాబట్టి కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమూఢచేతా యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్న. శిష్య అంటే శాస్యతే ఇది శిష్య, శాసింపబడేవాడు శిష్యుడు. శాసింపబడాలి అనే నియమమేమీ లేదు. ఎవరేం చెప్పినా ఎవరు శాసించబడాలి అనే నియమమేమీ లేదు. కానీ నియమం ఉంది. నేను శాసించబడాలి అని అనుకుంటే నేను వినడం అనేది నాకు ఉంటుంది. నేను మీ చేత శాసించబడాలి అని అనుకుంటే మీ మాటను నేను వింటాను. నేను అనుకోకపోతే మీరెంత ప్రయత్నం చేసినా నేను వినను. అలాగే మీరు అనుకోకపోతే నేనెంత ప్రయత్నం చేసినా మీరు వినేవాళ్ళు కారు. పిల్లలు కూడా అంతే. ఈ ఇద్దరు పిల్లలు కూడా అక్కడ ఉంటున్నారు. వాళ్ళతో తల్లి మాట్లాడితే తప్పు లేదు, కానీ మాట్లాడకుండా పిల్లలు వింటూ ఉంటే అసలు తప్పు ఉండదు. కాబట్టి మీరు కూర్చొని వాళ్ళని అడ్డం పెట్టకండి. వాళ్ళు అటు ఇటు తిరిగినా పర్వాలేదు. ఇక్కడే శంకరమఠంలో అమ్మవారి దగ్గరికో స్వామివారి దగ్గరికో వెళతారు. వాళ్ళని ఆడనివ్వండి. మీరు మాట్లాడాలని మీరు అనుకోకండి. వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా చూపించండి. విను విను అని అనకండి. విను విను అనకుండా ఇలా చూపిస్తే చాలు. అటు అని వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుందా బాబు? తెలియదా మీకు? తెలుస్తోందా? ఇటు చూడు, చూస్తే తెలుస్తుంది. చూడకపోతే పిల్లలు మన అద్దం. అంటే పిల్లలు ఏ విధంగా వాళ్ళు మనం చూడకపోతే వాళ్ళకి ఎలా తెలియదో మనకు కూడా అంతే, చూడకపోతే తెలియదు అని అర్థం చేసుకోండి అంతే. కాబట్టి ఆ విధంగా అంటే సిగ్గు అయింది ఇప్పుడు. నేను ఎందుకు ఇటు చూడు, ఏం పర్వాలేదు, నేనేం కోపం మీ తాతగారి లాగంటే వాడిని ఇటు చూడు, అయినా కూడా సిగ్గుపోదు. కాబట్టి ఏం చేస్తాం? కాబట్టి ఇలా మనకు కూడా సిగ్గుపోదు. ఒకప్పుడు చేయమన్నప్పుడు చెయ్యాలి అని ఉంటుంది, కానీ సిగ్గు వల్ల మనం చేయలేకపోతాం. కాబట్టి కార్పణ్య దోషోపహత స్వభావ, అదేవిధంగా దయగలిగి ఉండడం అనేది కూడా ఒక స్వభావం. అలాగే ప్రేమ ఉండడం ఒక స్వభావం. నాకు క్షత్రియుణ్ణి కాబట్టి నేను సహజంగా యుద్ధం చేయగలిగేవాడినే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని చూచేసరికి దండం పెట్టాలని,
వాళ్ళకు కాళ్ళు మ్రొక్కాలని, వాళ్ళకు సేవ చేయాలని అనవసరంగా గుర్తుకొచ్చింది. ఇది ఆవేశం ద్వారా గుర్తుకొచ్చింది. ఇది యుద్ధం అనుకోకుండా రాత్రి అనుకున్నాడు అర్జునుడు. అర్జునుడికి రాత్రి పగలు తెలియలేదు, ఆలోచన పోయింది. అయ్యో వీడంతా తెలియదు. రాత్రిపూట అనుకో, కానీ పగలు పూట మాత్రం వాళ్ళు శత్రువులే. కాబట్టి పగటిపూట శత్రువులే వాళ్ళు, ఆ రాత్రిపూట మాత్రం వాళ్ళు తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా రాత్రిపూట వాళ్ళు అవ్వచ్చు, కానీ పగలే రాత్రి కాదు, రాత్రి పగలు కాదు. కాబట్టి నీ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని చెప్తూ భగవానుడు ఒక మాట చెప్పి విజ్ఞప్తి చేశాడు. నహి ప్రపశ్యామి మమ అపనుద్యాతి యశోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం. నాకు దుఃఖం వస్తోంది. శోకమోహాలు మనస్సుకు సంబంధించిన అనుకున్నాం కదా, నా మనస్సులో తేల్చుకోలేకపోతున్నాను. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దయగలిగి ఉండాలి. నాకేమో యుద్ధరంగానికి వచ్చాను అనేది కొంచెం మర్చిపోయాను, అందుకోసమే ఇంతకు పూర్వం అలా మాట్లాడాను. కానీ ఇప్పుడు కూడా ఆ వాంఛ, ఆశ, అలాగే ఆ ఆలోచన పోవడం లేదు నాకు. ఎంత నువ్వు చెప్పినా కూడా, నువ్వు తిట్టినా కూడా నాకేమీ స్పందన జరగలేదు. కాబట్టి నా దోషం పోలేదు అని ఒప్పుకొని, దోషాన్ని పోగొట్టే బాధ్యత నీదే, దోషాన్ని ఇచ్చే బాధ్యత కూడా నీదే. నీ వల్లనే నాకు దోషం వచ్చింది. నీవు ఎదురుగుండా కూర్చొని నన్ను రథంలో కూర్చొని పెట్టి ఇక్కడి దగ్గరికి తీసుకొచ్చావు కదా, నువ్వు చూపించావు. పశ్యయితాన్ పాండుపుత్ర పశ్యయితాం చమూం అని నువ్వు అన్నావు. పశ్య పార్థ అని నువ్వు అన్నావు కదా. నీవు చూపిస్తే నాకు రాకూడదు, నేనే చూడాలి. నేనే చూస్తే నాకు శత్రువులు, ఒకళ్ళు చూపిస్తే శత్రువులు కాదు. అది గమనించాలి. మనకు శత్రువులు ఎవరు అనేది మనం ఆలోచించుకోవాలి తప్ప మనకెవరైనా నువ్వు శత్రువు కదా, అతని శత్రువు అంటే మనకు అర్థం కాదు. మనకు శత్రువుగా మనకు అనిపిస్తే వాళ్ళతో మనమే చెండాడుతాం. కానీ అర్జునుడు ముందైతే అన్నాడు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో ఎవరితో యుద్ధం చెయ్యనో నువ్వు చూపించు, నువ్వు తీసుకెళ్ళు అన్నాడు. తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాడు, కానీ ఏం అనకుండా తీసుకెళ్ళవలసింది. కానీ తీసుకెళ్ళిన తర్వాత చూస్తూ ఉండగా పశ్య పార్థ సమవేతాన్ కురూన్, ఇదిగో ఈ పార్థ అర్జున సమవేతాన్ కురూన్ అంటే ఒకవేళ మనకేదైనా అజ్ఞానము వచ్చినా ఈ అజ్ఞానము కూడా భగవంతుని అనుగ్రహం వల్లనే వచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే పశ్య అనేది లేకుండా పశ్య ఏతాన్ కురూన్ అన్నాడు. ఈ కురువులు అని అన్నాడు తప్ప పరాన్ అని అనలేదు. నీకు శత్రువులు అని అనలేదు భగవంతుడు. కురూన్ అనేసరికి కురువులనే చూచాడు. కురువులందరూ కూడా కనిపించారు, అందరూ మాతులు వీళ్ళంతా కూడా కనిపించారు. కాబట్టి భగవంతుని ప్రేరణ వల్లనే అజ్ఞానం కలిగింది అర్జునునికి. కాబట్టి ఆ అజ్ఞానాన్ని పోగొట్టేవాళ్ళు కూడా భగవంతుడే. మనందరికీ కూడా శరీరము నేను అనే ఒక అజ్ఞానం కలిగింది. శరీరము నేను అనేది సత్యమా, శరీరానికి భిన్నమైన నేను అది సత్యమా? చెప్పండి ఎవరైనా. అన్నారా? ఏదో అన్నారా? నాకైతే వినిపించడం లేదు. శరీరము నేను అనుకునేది కాదు. ఏది? శరీరము కాదు అనికే. శరీరం కాదైతే ఏమిటి? ఏమనుకోవాలో చెప్పండి, నాకు తెలియడం లేదు, తోచడం లేదు. ఆత్మ అంటే ఏమిటో చెప్పండి. ఇవన్నీ శబ్దాలు వినబడుతున్నాయి తప్ప నాకేమీ కనిపించడం లేదు. ఆత్మ ఎవరో అంటే భగవంతుడు, జీవుడు అనే శబ్దం. మానసికంగా అర్థం చేసుకోవాలి, అంతర్గతంగా అర్థం చేసుకోవాలి. అంతర్గతంగా అర్థం చేసుకోవాలంటే బహిర్గతంగా అర్థం చేసుకోకూడదా? మరి అంతర్గతంగా అర్థం చేసుకుంటే బహిర్గతంగా కూడా అర్థం చేసుకో. ఇలాంటి సమస్యలు అది వాడడానికి అది ఇవ్వండి ఒకసారి, అప్పుడు అది ఇవ్వాలి అని దాని యొక్క అవసరము కనిపింపజేయడానికి నటించాలి. కాబట్టి ఇలా చెప్పాను. ఇప్పుడు మాట్లాడండి అందులో.
ఇక్కడ సాధన ఒకసారి ఊరికే మీరు ప్రారంభిస్తే ఈ శ్రోతృత్వం అనేది సార్థకమవుతుంది. అది ఇలా అని చెప్పండి. హలో. ఒక్కొక్కసారి నేను బాహ్యంగా ఆలోచిస్తా, ఒక్కొక్కసారి అంతర్గతంగా ఆలోచిస్తా. రెండు భిన్నంగా ఉంటాయి. అంతర్గతంగా ఆలోచిస్తే చాలా తృప్తిగా ఉంటుంది. బాహ్యంగా పనులు కంపల్సరీ అవసరము. ఇదే నా ఆలోచన. అంతే. కాబట్టి రెండు భిన్నంగా ఉంటాయి. రెండు భిన్నంగా ఉంటాయి. ఏమేమిటివి? బాహ్యంగా ఆలోచించడం అవసరము, అంతర్గతంగా ఆలోచించడం కూడా అవసరమే. అంతర్గతంగా ఏం ఆలోచించాలి? అంతర్గతంగా అంటే మానసికంతో ఆలోచిస్తాం. మనస్సు వేరా, మనం ఒకటేనా? మనస్సు వేరే, మనము వేరే. మనము వేరే, మనస్సు వేరే. మూడు వచ్చాయి. రెండు అంటే మూడు కూడా వచ్చేసాయి. ఇంకా వస్తానే ఉంటాయి. చాలా రకంగా ఆలోచన ఎప్పటికీ భిన్నంగా, అదిగా విపరీతంగా ఆలోచనతోటే మనము సక్సెస్ అయ్యి ఫిల్టర్ చేసుకుంటాం మనది మనం. అది ఈ విధంగా మీరు చెప్తూ ఉంటే నాకు అర్థం కానట్టు నాకుంది, మీకు కూడా అర్థం కానట్టు మీకు కూడా ఉంటుంది. అయినా కూడా అర్థము కానట్టు అలా ఉంచండి, దగ్గర ఉంచండి. ఎవరు పిలిస్తే అప్పుడు వాళ్ళకి ఇవ్వండి. అర్థము కానట్టుగా మనకు ఉండాలి, కానీ అర్థము కానట్టుగా ఉండేటప్పుడు ఇంకొకళ్ళు ఉంటే మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే ఎవరూ లేకపోతే అర్థమవుతుంది. అందరూ ఉన్నప్పుడు అడిగితే మీరు మాత్రం ఏం చెప్పగలుగుతారు? నేను కూడా ఏం చెప్పగలుగుతాను? నేను కూడా ఇలాగే చెప్పాలి. అంటే మీరు విన్నట్టు నటించాలి, నేను చెప్పినట్టు నటించాలి. కానీ ఏది అర్థము, ఏది పరమార్థము, ఏది ఆత్మ అని గట్టిగా నిలదీయండి. నేను కూడా ఏమీ చెప్పలేను, మీరు కూడా ఏమీ చెప్పలేరు. కాబట్టి చెప్పలేకపోయినంత మాత్రమున మీరు తక్కువ కానీ చెప్పినంత మాత్రమున ఎక్కువ అని కూడా ఏమీ అక్కర్లేదు. అందరికీ కూడా భేదమనేది ఉన్నప్పుడు భాష ఉంటుంది, భాష ఉన్నప్పుడు భేదమే ఉంటుంది. భేదము లేనప్పుడు భాష ఉండదు, భేదము కూడా ఉండదు. భాష లేనప్పుడే భేదము పోతుంది, భాష పోయినప్పుడే భేదం పోతుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కొన్ని ప్రమాణాలు తీసుకోవాలి కాబట్టి ప్రమాణాలతో మనం కొన్ని ఎక్కువ మాటలు చెప్పడమే తప్ప, మాట్లాడుతున్నాము అంటే తెలియకుండగానే మనం మాట్లాడుతున్నాము, తెలియకుండగానే మనం వింటున్నాము అని అర్థం. కాబట్టి తెలియకుండగానే మాట్లాడుతూ ఉండడము, తెలియకుండగానే వింటూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే సహవీర్యం కరవావహై, మన ఇద్దరికీ కూడా వీర్యశక్తి పెరుగుతుంది. తేజస్వి నావధీతమస్తు, మన ఇద్దరి యొక్క జ్ఞానం పెరుగుతుంది. మా విద్విషావహై, విద్వేషం ఎప్పుడు ఉంటుంది? ద్వేషం అనేది ఎప్పుడు ఉంటుంది? వేరుతనం ఉంటేనే భేదం, భేదం ఉంటేనే ద్వేషం. తలలున్నప్పుడే అభిప్రాయ భేదం, తలలు లేకపోతే అభిప్రాయ భేదమేం రాదు. కాబట్టి తలలు ఉన్నాయనుకునేటప్పుడు భేదం ఉంటుంది. కానీ ఎవరో ఒకళ్ళు మౌనంగా ఉన్నా, ఇద్దరూ మౌనంగా ఉన్నా అర్థమవుతుంది. కాబట్టి మాట్లాడకపోతే అర్థమవుతుంది, మాట్లాడితే అర్థం కాదు. కానీ మాట్లాడడం అనేది సంస్కారాన్ని కలిగింపజేస్తుంది. మాట్లాడడం అనేది మనకు సంస్కారాన్ని కలిగింపజేస్తుంది. మనం మాట్లాడాలి, మన కర్తవ్యము, మనకు చెప్పాలి, మనం అవగాహన చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. కాబట్టే భగవానుణ్ణి అలా అడిగి, నీవు ఏమి చెప్తే నేను వింటాను. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నిన్ను నేను శరణు పొందుతున్నాను అని అన్న తర్వాత అప్పుడు పూర్తిగా కూలబడి తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు భగవానుని యొక్క మాట అప్పుడు ప్రారంభమైంది. ఇదంతా కూడా ఆచార్య శంకరులు ఇక్కడ ఉండేటువంటి ఈ విషయాన్ని అంతా కూడా కేవలం శోకమోహ ఆవిష్టమైనటువంటి వ్యవహారము మాత్రమే ఇది అని చెప్పారు. ఇది కేవలం వ్యవహారము తప్ప పారమార్థికమైన విషయాన్ని ఆలోచించే వాళ్లకు ఈ ధర్మము అధర్మము ఇవన్నీ ఏమీ ఉండవు.
కాబట్టి పారమార్థికంగా ఆలోచించాలి అనే విషయాన్ని ఆచార్య శంకరులు ఒక మాట చెప్పారు. ఎవరికి పారమార్థిక ఆలోచన ఉండాలి? అందరికీ పారమార్థిక ఆలోచన ఉండాలి. యుద్ధం చేసేవాళ్లకు కూడా పారమార్థిక ఆలోచన ఉండాలి. పారమార్థిక ఆలోచన చేయకపోతే యుద్ధ ఆవేశం రాదు. శత్రువు బాణాన్ని ప్రయోగిస్తున్నాడు అంటే కోపము రావాలా, భయం రావాలా? కోపం రావాలి. కోపం రావాలి అంటే ఏం చెయ్యాలి? భయము లేకుండా పారిపోకుండా ఉండాలి. భయము ఎప్పుడు పోతుంది? రెండవ వ్యక్తి ఉన్నాడు అనుకుంటే భయం వస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి. భయం పోవాలంటే ఏం చెయ్యాలి? ఒక్కటే అనుకోవాలి. ఏమిటి? నీవైనా ఒక్కడవే, నేనైనా ఒక్కడనే, నీకు నాకు భేదం లేదు అని శత్రువు దగ్గర కూడా అనుకోవాలి. ఇది పెద్ద రహస్యం. విద్వాన్ యోగ సమాయుక్త రణేచ అభిముఖే హతః అని రెండవది చెప్పడం జరిగింది. యుద్ధరంగంలో శత్రువును చూస్తూ తాను భయపడుతూ ఉంటే పారిపోతాడు. పారిపోకుండా ఉండాలంటే ధైర్యం. ధైర్యం అంటే అర్థమేమిటి? నీకు నాకు భేదము లేదు, ఉన్నది ఒకటే అనేటువంటి ఆలోచన ఉన్నవాడే యుద్ధం చేయగలుగుతాడు. నీవు వేరు అనుకుంటే యుద్ధం ఇది నిన్ను బాధించడం కాదు, నన్ను బాధించడమే. నువ్వు శత్రువుగా ఇక్కడ ఉన్నావు, నువ్వు శత్రువుగా నాకు కనపడకూడదు. శత్రువుగా కనపడకూడదు కాబట్టి నాలో నేను చేసుకుంటాను, నిన్ను నేను చేర్చుకుంటాను. నేను కావాలి, నేనే గెలవాలి అంటే అర్థమేమిటి? నీకు పంచభూతాలు ఉన్నాయి, నాకు కూడా పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు ఇద్దరికీ సమానంగా ఉన్నాయి కాబట్టి నీవైనా పంచభూతాలే, నేనైనా పంచభూతాలే. నీవైనా ఒక ఎదురుగుండా శత్రువును చూచేవాడవే, నేనైనా ఒక శత్రువును చూచేవాడవే. శత్రువు అనేది ఎవరికి ఉంటుంది? వేరుతనం ఉంటేనే శత్రువు ఉంటుంది. వేరుతనము లేకపోతే శత్రుత్వం ఉండదు. వేరుతనం ఉండకూడదు. శత్రుత్వం పోవాలి అంటే శత్రువును చంపితే పోతుంది. శత్రువును చంపడం అంటే అర్థమేమిటి? ఎవరు శత్రువు? పరుడు. శత్రువునికి పేరు పర అనే శబ్దం ఉంది. పర అనే శబ్దము దేని సూచిస్తుంది? వేరుతనాన్ని సూచిస్తుంది. నీవు కాదు, నీవు నేను ఒకటే అనేటువంటి అనుభవం ఎవరికైతే కలుగుతుందో వాడు వీరుడవుతాడు. కాబట్టి శత్రువు దగ్గర కూడా రెండున్నాయని అనుకుంటే యుద్ధం చేయలేడు. కాబట్టి ధైర్యము రావాలి అనంటే ఆ ధైర్యము నాకు అతనికి భేదము లేదు, ఒక్కటే మిగిలాలి. ఒక కర్ణుడు అంటాడు, అమ్మా నీవన్నట్టుగా ఇప్పుడు యుద్ధానికి నేను రాలేను, కానీ మేము పాండవులము 5 మందిమే, అర్జునునితో మాత్రమే నాకు పగ ఉంది, అర్జునునితో మాత్రమే నేను విరోధిస్తాను, ఇంకెవరిని కూడా విరోధించను. కాబట్టి అర్జునుడి చేతిలో నేనైనా మరణించాలి, నా చేతిలో అర్జునుడైనా మరణించాలి. ఈ ఇద్దరిలో మా ఇద్దరికీ వేరుతనం పోవాలి. ఈ వేరుతనం పోతే మేము అభిన్నంగా పంచపాండవులం అవుతాం అనేటువంటి ఒక భావనను కలిగింపచేశాడు. అదేవిధంగా శత్రువు పాకిస్తానీయుడనేవాడు ఉండకూడదు. ఉంటే భారతీయుడు ఒక్కడే ఉండాలి, భారతుడు కావాలి, నేనే గెలవాలి అనే ఆలోచన లేకపోతే నేనే అని ఉండాలి. నేనే అనేది ఏవకారం ఏం సూచిస్తుంది? ఇంకొకళ్ళు ఉండకూడదు. ఇంకొకళ్ళు అంటే ఎవరు? శత్రువు ఉండకూడదు అని అర్థం. ఇంకొకళ్ళు అంటే ఇంటిలో కూడా అంతే, ఇంకొకళ్ళు ఉండకూడదు. మనమంతా కలిసి ఉండాలి. అమ్మ నేను వేరు కాదు, నాన్న నేను వేరు కాదు, తమ్ముడు నేను వేరు కాదు, అక్క నేను వేరు కాదు, భార్య నేను వేరు కాదు, పిల్లలు నేను వేరు కాదు. ఈ భావన ఉంటే కుటుంబం హాయిగా ఉంటుంది, అందరూ ఉంటారు. అది కూడా ఎంత అభేదంగా ఆలోచిస్తే ఏకత్వమై ఏక కుటుంబం అవుతుందో శత్రువు విషయంలో కూడా అంతే. శత్రువు అనేటువంటి భేదము పోతేనే భయం పోతుంది, భయం పోతేనే అతడికి విజయం కలుగుతుంది. భయముతో యుద్ధం చేసేవాడే పరాజయాన్ని పొందుతాడు. మనవాడు ఎందుకు గెలుస్తున్నారు అంటే మన వాళ్ళకి ఎప్పుడూ ఒకప్పుడు భగవద్గీతను వాళ్ళు విని ఉంటారు. భగవద్గీతను సైనికులకు కూడా బోధిస్తారు.
ఆ సైనికులకు కూడా బోధించేటప్పుడు వీళ్ళకి ఎక్కడో ఒక చోట సంస్కారం కలుగుతుంది. ఈ సంస్కారం కలగడానికి వాళ్ళకు భగవద్గీత లేదు, భగవద్గీతను ప్రమాణంగా వాళ్ళు అంగీకరించరు. వాళ్లకు ఉండేటువంటిది ఇంకొక రకమైనటువంటి పాశవికమైనటువంటి వ్యవస్థ మాత్రమే వాళ్ళకు ఉంటుంది, కానీ మనలాగా జ్ఞానపూర్ణమైనటువంటి వ్యవస్థ ఉండదు. కాబట్టి అలాంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపముతో భగవానుడు ప్రారంభం చేస్తున్నాడు. ఇక్కడ భగవద్గీతలో 2వ అధ్యాయంలో ప్రధానంగా 5 విషయాలు చెప్పాలి అని అనుకున్నాడు. ఈ సమయంలో భగవంతుడు అడగలేదు, అడగడానికి ఒక అవకాశాన్ని కలిగింపజేశాడు. క్లైబ్యం మాస్మ గమః పార్థ అని అన్నాడు. అప్పుడు వెంటనే నన్ను ఇలా అంటావా, నేను గురువులను కదా అని కొంచెం సరిదిద్దడానికి ప్రయత్నం చేసుకున్నాడు. చిట్ట చివరికి నేను యుద్ధానికే వచ్చాను కదా అని మళ్ళీ గుర్తొచ్చింది. అప్పుడు నేను యుద్ధానికి వచ్చాను కాబట్టి చేయడం తప్పే, ఇక్కడ వీళ్ళున్నారు అని అనుకోవడం తప్పు, శత్రువులను చూడాలి తప్ప నేను మా వాళ్ళను చూడకూడదు అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అన్నాడు. అడిగేటట్టుగా చేయించుకున్నాడు భగవంతుడు. ముందు చూడమన్నాడు, మనవాళ్లను చూచాడు, మనవాళ్లను చూడమన్నట్టుగానే చెప్పాడు. కురూన్ పశ్యానుంది అక్కడ, ఆ కురువులనే చూచాడు. ఇక ఇప్పుడు కురువులను చూడకూడదు, నీవు ఇక్కడ వచ్చింది యుద్ధం చేయడానికని మళ్ళీ గుర్తు చేయించాడు. ఆ గుర్తును చేసుకొని అప్పుడు మొదలుపెట్టాడు. అశోచ్యానన్వశోచస్త్వం, మొదటి మాట కాబట్టి అందరం అందాం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడ 5 విషయాలను ప్రధానంగా చెప్పాలనుకున్నాడు. ఒకటేమిటి అంటే అర్జునుడు యుద్ధం కోసం వచ్చాడు, యుద్ధం చెయ్యాలి, ఈ విషయం చెప్పాలి. రెండవది తనవారు శత్రువులందరినీ కూడా తనవారుగా ఆలోచిస్తున్నాడు, వీళ్ళు తనవారు కాదు అనేటువంటి ఒక విషయం తెలియజేయాలి. బంధువులు అన్నాడు, ఈ బంధువులు అనేవాళ్ళు కానీ తనవారు అనేవారు కానీ ఇదంతా కూడా శరీర భావనే తప్ప ఒక వీరుని భావన కాదు. వీరుడు వేరు, వీరుడు కానివాడు భీరు వేరు. భీరుడు అంటే భేదాన్ని చూచేవాడు భీరువు, వీరుడు అంటే భేదాన్ని చూడనివాడు వీరుడు. కాబట్టి భేదమును ఎప్పుడు చూస్తాము? శరీరమునే మనము అనుకుంటే చూస్తాం, భేదాన్ని చూస్తాం. శరీరము నేను కాదు అనుకుంటే మనం భేదాన్ని చూడం. కాబట్టి అర్జునుడికి ఒకటి అజ్ఞానము పోవాలి, ఆ అజ్ఞానాన్ని తొలగించడం అనేది ఒక పని. రెండవది భీరుత్వం పోవాలి, భయపడే లక్షణం ఉంది. పెద్దవాళ్ళ దగ్గర భయపడ్డాడు, అందరి దగ్గర భయపడ్డాడు, చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది భయం, అందువల్ల భీరుత్వం వచ్చేసింది. కాబట్టి భీరుత్వం పోవాలి. మూడవది శరీరము నేను అనేటువంటి ఒక ఆలోచన పోవాలి, వీళ్ళంతా శరీరమే అనేటువంటి భావన కూడా పోవాలి. శరీరము కాదు అనేది ఒకటి అర్థం కావాలి మూడవది. నాలుగవది ఏది కూడా శాశ్వతము కాదు అనేది తెలియాలి. ఏది శాశ్వతం కాదు, ఏది ఎప్పుడూ స్థిరంగా లేదు, రేపు కూడా ఏది ఎప్పుడుగా స్థిరంగా ఉండదు. తెలిసినదంతా కూడా అజ్ఞానమే, తెలిసిందంతా జ్ఞానము కాదు. నాకు తెలిసింది, నేను గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం కూడా పోవాలి. కాబట్టి ఇంక ఐదవది ఏమిటి అంటే ధైర్యం అనేది ఎందుకు అవసరమో తెలియాలి. ధైర్యం అనే శబ్దానికి అర్థం తెలియాలి. ఇలా 5 విషయాలను చెప్పాలి అని అనుకున్నాడు భగవానుడు. అందువల్ల మొదట ఏం చెప్పాడు అంటే అశోచ్యానన్వశోచస్త్వం, నీకు వీళ్ళంతా కూడా శోచించదగని వాళ్ళు, ఎవరు కూడా శోకించదగిన వాళ్ళు కాదు. ఎవరిని చూచి నీవు ఏడవనక్కర్లేదు. ఏడవకూడని వాళ్ళని గురించి ఏడవడం అంటే ఎవరిని గురించి ఏడవాలి? ఎవరిని గురించి కూడా ఏడవకూడదు. ఏడవకూడదనేది ఒకటి ధర్మం. ఎవరేడుస్తారు అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళు ఏడుస్తారు.
తెలిసిన వాళ్ళు ఏడవరు. ఎవరికి తెలుస్తుంది? మనకే తెలియాలి. మనకే తెలియడానికి మనమే తెలుసుకోవాలి. ఎందుకు ఏడవకూడదు అనేది విషయం చెప్పి అశోచ్యాన అన్వశోచస్త్వం. ముందు విషయాన్ని ప్రతిపాదించి అర్జునుని వశం చేసుకుంటున్నాడు భగవానుడు. నీవు శోకించకూడని వాళ్లను వాళ్ళ గురించి ఏడుస్తున్నావు. నీవు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. చాలా ధర్మము విషయాన్ని చాలా చక్కగా చెప్పావు. నేను కూడా విన్నాను. ఈ ధర్మము నాకు తెలియదని కాదు, కాబట్టి నీవు నాకే తెలుసు అన్నట్టుగా నీవు మాట్లాడుతున్నావని ముందు అర్జునుడిని వశం చేసుకోవడానికి, శ్రోతలను వశం చేసుకోవడానికి వక్తలు కొన్ని మాయోపాయాలు చేయాలి. అది ఇప్పుడు మీకు తెలియదు, మీరు చెబుతున్నప్పుడు మీకే తెలుస్తుంది. నాకు అజ్ఞానముంది అనే విషయము నాకే తెలుస్తుంది, కానీ మీకు తెలియనీయకూడదు. దాని ఎలాగో నాకు అజ్ఞానము లేదు అనేది నేను కప్పిపుచ్చుకుంటూ మీకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు నా అజ్ఞానం మీకు కనబడుతుందో వెంటనే మీరు వినరు. కాబట్టి మిమ్మల్ని వినిపించుకోవాలి. కాబట్టి అజ్ఞానమున్నట్టు నటించకూడదు, జ్ఞానమున్నట్టు నటించాలి. కాబట్టి అదేవిధంగా భగవానుడు అశోచ్యాన్ అంటే కొత్త విషయం మొదలుపెట్టాలి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా అశోచ్యులు అని ఒక మాట చెప్పాడు. ఏడవదగిన వారు కాదు. నువ్వు పితృ అనవచ్చు, పితామహ అనవచ్చు, మాతుల అనవచ్చు, ఇవన్నీ అనవచ్చు. కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ గురించి ఏడవకూడదు. కానీ వీళ్ళందరూ ఈ మాటలన్నీ కూడా అశోచ్యములైనటువంటి విషయాలే ఇవి. వీళ్ళను గురించి మాతులుడైతే వేరే, పితరులైనా వేరే, పితామహులైనా వేరే అనుకుంటే నీవు యుద్ధం చెయ్యొద్దు. కాబట్టి వీరు వేరు కాదు, నువ్వే. ఇది ఒక రహస్యం. నీవే వీళ్ళు అనేది ఒక రహస్యాన్ని ఇక్కడ చెప్పాడు భగవాన్. వీళ్ళంతా అశోచ్యులు. అశోచ్యులను గురించి అంటే నీవే అయిన వాళ్లను నీవు కాదు అని నీవు అనుకుంటూను, కాదు అనే వాళ్ళ గురించి వాళ్ళు ఉండరేమో అని అనుకొని కల్పన చేసి ఆ కల్పనతో నీవు ఏడుస్తున్నావు. ఇది తప్పు. కాబట్టి కల్పన వల్ల వీళ్ళు వేరయ్యారు తప్ప కల్పన కాకపోతే నీ వాళ్ళే, నీవు ఉంటావు కదా. నీవు ఉన్నప్పుడే వీళ్ళంతా ఉంటారు, నీవు లేకపోతే ఎవరూ ఉండరు. అర్జునుడు నిలబడ్డాడు కాబట్టే అతనికి వీళ్ళంతా బంధువులయ్యారు. అర్జునుడే నిలబడకపోతే నీ వల్ల వీళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ వల్ల నీవు లేవు. కాబట్టి వాళ్ళ వల్ల నీవు, నీ వల్ల వాళ్ళు కాదు, నీ వల్లనే వాళ్ళు. నీకు తెలియడం మొదలైంది అంటే అర్థమేమిటి? తెలియడం మొదలైంది అంటే భేదం మొదలైందని అర్థం. ఎక్కడైనా గమనించి తెలుస్తోంది. మా పిల్లవానికి తెలుస్తోంది, నాకు తెలిసింది అంటే ఏం తెలిసింది? భేదము తెలిసింది అని అర్థం. భేదము తెలిస్తే అది నీకు తెలియనట్టే. అభేదము తెలిస్తే తెలియనట్టు. నీవు వేరై ఉండడం వల్ల వీళ్ళు వేరై ఉంటున్నారు. కానీ నీవు ఏ శరీరము, ఏ రక్తము, ఏ ఇతరమైనటువంటి అవయవాల ధారతో పుట్టావో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళే నీవు, నీవే వాళ్ళు. మీ అందరికీ ఒకే రక్తం ప్రవహిస్తోంది, ఒకటే స్వభావం ప్రవర్తిస్తోంది, ఒకటే క్షత్రియత్వం వస్తోంది. ఇదంతా అభిన్నమైనటువంటిది. కాబట్టి వేరుతనముగా ఆలోచించడమే దుఃఖానికి కారణము. శోకం అనేది వేరుతనాన్ని ఆలోచించడం వల్ల వస్తుంది. కాబట్టి అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదములను నీవు మాట్లాడుతున్నావు. ప్రజ్ఞ అంటే ధర్మము అధర్మము చెప్పావు, సాంకర్యం చెప్పావు, ఇవన్నీ చెప్పావు. ఇవన్నీ కూడా ప్రజ్ఞావాదములే. నిజానికి వేరువేరు వ్యవస్థలు ఉంటాయి, అది వ్యావహారికంగానే ఉంటాయి. వ్యావహారికంగా ఉండే వ్యవస్థలను యుద్ధమనే ధార్మికమైన వ్యవస్థలో కలపకూడదు. ధర్మం అనేది వేరు, వ్యవహారం వేరు. ధర్మ ఆచరణం వేరు,
వ్యవహార ఆచరణం వేరు. రోజు నిద్రపోతాం, నిద్రపోవడం ధర్మం కాదు. రోజు భోజనం చేస్తాం, భోజనం చేయడం ధర్మం కాదు. అలాగే రోజు సంతానాన్ని పొందుతాం, సంతానం పొందడం అనేది ధర్మం కాదు. అలాగే భయపడతాం, భయపడడం అనేది ధర్మం కాదు. ఏది ధర్మం? ఏది శాస్త్రముతో చెప్పబడిందో అది ధర్మం. నీవు క్షత్రియ వీరుడవు, క్షత్రియ వీరుడవు కాబట్టి యుద్ధే చాపి అపలాయనం అని ఒక చోట చెప్పడం జరిగింది. యుద్ధములో అపలాయనం, పలాయనము చెయ్యకూడదు అనేది క్షత్రియ ధర్మం. ఇది ఇప్పుడు చెప్పాలా నీకు? కాబట్టి యుద్ధములో ధర్మముతో యుద్ధం చేయడానికి వచ్చి, ధర్మముతో యుద్ధం చేయడానికి వచ్చి లౌకికమైన వ్యవహారాల్ని చేస్తే ఎలాగా? యుద్ధం అనేది ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ధర్మ్యమైనది యుద్ధం, ఇంతకంటే పవిత్రమైనదేది ఉండదు. ఎందుకు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపాన్ని అనుభవింపజేస్తుంది ఈ ధర్మం. ఎవరి ధర్మము వేరు, లౌకికమైనటువంటి క్రియలు వేరు. మనందరికీ కూడా ధర్మము వేరుగా ఉంటుంది, లౌకికమైన క్రియలు వేరుగా ఉంటాయి. అందుకోసమే చెప్పారు ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హి తేషామధికో విశేష జ్ఞానం హి తేషామధికో విశేష జ్ఞానేన హీనాః పశుభిః సమానాః ధర్మేణ హీనాః పశుభిః సమానాః అని ఈ విషయాన్ని వివరించడం కోసము ఆయన చెప్పాడు. గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. గతాసువులు అంటే ప్రాణాలు పోగొట్టుకున్నవి. అగతాసువులు ప్రాణమే లే. మనకు దేహధర్మాలు, మనోధర్మాలు, ప్రాణధర్మాలు ఈ మూడు ఉంటే జీవం ఉన్నట్టు లెక్క. ఈ మూడు వీటినే మనము ఏమని పిలిచాము? ఊర్ములు అని పిలిచాం. ఈ ఊర్ములు ఏవైతే ఉన్నాయో ఈ ఊర్ములు ఉన్నప్పుడు అందరికీ కూడా ఊర్ములు సమానంగానే ఉంటాయి. కాబట్టి శరీర భావన, ప్రాణభావన, మనోభావన ఈ మూడు ఎదుటి వాళ్ళకు కూడా మనకు తెలియకున్నా కూడా ఉంటాయనుకుంటాం. మనకు ఉంటాయి అనేది ఒక అనుభవం, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి అనేది కూడా వ్యావహారికమైన సత్యం. నిజానికి ఎదుటివాడు ప్రాణాలు, ఇప్పుడు మీరంతా కూర్చుంటున్నారు, మీరు శ్వాస పీలుస్తున్నారో లేదో నాకు తెలుసునా? ప్రాణాన్ని మీరు స్వీకరిస్తున్నారా వదులుతున్నారా తెలియదు. మీకు ఆకలి ఉందా దప్పిక ఉందా నాకు తెలియదు. మీకు శోకం ఉందా లేకపోతే మోహం ఉందా తెలియదు. అలాగే జన్మ ఉందా మరణం ఉందా తెలియదు. కానీ అంటే మనకందరికి ప్రతి క్షణము కూడా ఇందులో ఈ మూడింటిని తెలియజేయడంలో ఒక పెద్ద రహస్యం ఏముంది అంటే, ఈ మూడింటిని బాగా అర్థం చేసుకుంటే నీవు ఏడవవు అని అర్థం. గతాసూన్ అశోచ్యాన్ అగతాసూనపి అశోచ్యాన్ అన్వశోచ త్వం. నీవు ప్రాణాలుండే వాటిని తనవాళ్ళు అనుకుంటాము, నా వాళ్ళు అనుకుంటావు. శరీరాన్ని తనది అనుకుంటావు, నాది అని అనుకుంటావు. మనస్సు ఆలోచన అందరికీ తెలిసేటట్టుగా చేస్తావు. ఇవన్నీ కూడా నీవు ఆలోచించి మాట్లాడాలి, సగం సగం ఆలోచించకూడదు అని ఈ విషయాన్నే వివరించడం కోసం పండితులు ఏడవరు. గతాసువుల గురించి కానీ అగతాసువుల గురించి కానీ, ప్రాణాలు ఉన్న వాటిని గురించి కానీ ప్రాణాలు లేని వారిని గురించి కానీ ఏడవరు. అంటే అన్నీ కూడా జడములే. ప్రాణం అనేదైతే అనుకుంటున్నావో అది కూడా జడమే, శరీరం ఏదైతే అనుకుంటున్నావో అది కూడా జడమే, మనస్సు ఏదైతే అనుకుంటున్నావో అది కూడా జడమే. కానీ వీటినన్నిటినీ కూడా వేరువేరుగా ఆలోచించి వేరువేరుగా ఒక చింతన చేస్తున్నావు. కాబట్టి నీవు ఒకసారి ఆలోచించు, దీన్ని వివరిస్తాను అని ఈ వివరణ సుమారు ఒక 20-30 శ్లోకాలలో ఇదే వివరణ చేశాడు భగవానుడు. చూడండి, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః సర్వే వయం అతః పరం. ఇది శరీర భావన.
శరీరమును నీవు అనుకుంటున్నావేమో శోచ్యము అశోచ్యము అని. శరీరాన్ని గురించి నీవు ఎప్పుడూ ఆలోచించవద్దు. ఎందుకు అంటే ఈ శరీరం అనేది శరీరం కాదు. ముందు నేను అనే శబ్దాన్ని నువ్వు అర్థం చేసుకో. ఈ మూడింటికి భిన్నమైనది. అంటే శరీరానికి, ప్రాణాలకు, మనస్సుకు భిన్నమైందే నీవు అని వారిని నేను అడిగాను కదా, ఎవరు ఆత్మ పరమాత్మ అని ఉంది అని వారు చెప్పారు. దాన్ని ముందు చెప్పాడు ఇక్కడ భగవానుడు. అహం, అహం అంటే ఈ మూడు కాదు, ఈ మూడు కాదు. అహం ఏకవారం నత్వైవ జాతు నాశం. నేను ఒకసారి లేనివాణ్ణై ఉన్నవాణ్ణి కాలేదు నేను. అలాగే మీరు అందరూ కూడా అంతే. నత్వం, నీవు కూడా అంతే, ఈ అందరూ కూడా అంతే. నచైవ న భవిష్యామః. ఒకసారి లేని వాళ్ళమై మనమెవరము పుట్టలేదు అంటే అర్థమేమిటి? ఎప్పుడు మనం ఉన్నవాళ్ళమే. నీవు కూడా అంతే, మన ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంతే. వీళ్ళెవరూ పుట్టలేదు. తర్వాత నచైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం. అంటే ఇప్పుడు లేని వాళ్ళమై తర్వాత ఉండేవాళ్ళము కూడా కాము భవిష్యత్తులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా మనము పుట్టము. అంటే ఇది మనకు అనుభవంలో మనం తీసుకోవాలి. ఎవరికైనా పుట్టినట్టు అనుభవం ఉందా? నేను పుట్టినట్టు అర్జున నువ్వు అంటున్నావు కదా, నీవు పుట్టాను వీళ్ళు మరణిస్తారు అని అనుకుంటున్నావు కదా. ఎవరు పుట్టారు, ఎవరు మరణిస్తున్నారు ఒకసారి ఆలోచించు. ఎవరు పుడుతున్నారు, ఎవరు నశిస్తున్నారో ఆలోచించు అని ముందు శరీర అశరీర విభాగం చేశాడు. శరీరం వేరు, శరీర భిన్నం ఇలా తెలియజేస్తేనే తెలుస్తుంది. కాబట్టి శరీరానికి నీవు వేరు, కాబట్టి నీవు పుట్టినట్టు నీకు అనుభవం లేదు. ఇది అర్థం కావాలి అంటే పుట్టింది శరీరమే అనేది నీకు తెలియాలి. నీవు శరీరమే పుట్టింది కానీ నీవు పుట్టలేదు, నీకు పుట్టినట్టు నీకు తెలుసా? నీకే గుర్తు లేనప్పుడు ఇంకొకళ్లకు ఎలా నీవు పుట్టినట్టు తెలుస్తుంది? వీళ్ళెవరూ పుట్టినట్టుగా మననే మనం ప్రమాణంగా తీసుకోవాలి వేరు. కాబట్టి ముందు నత్వేవాహం అని తన గురించి చెప్పాడు. మనను మనం ఆలోచించుకోవాలి. మనకెప్పుడైనా మనకు నేను పుట్టాను అనుభవం ఉందా ఎవరికైనా? కాబట్టి పుట్టలేదు. కాబట్టి మీరు కూడా అంతే, మీరు కూడా పుట్టలేదు, మేము కూడా పుట్టలేదు. ఈ విషయాన్ని అర్థం చేయించాడు ముందు. నీవు కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ఈ దేహములో యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర కాదు, నాకు పుట్టినట్టు అనుభవం ఉంది. నేను పుట్టాను, చిన్నప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను. ఉన్నావా? లేవు అని చెప్తున్నాడు. చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలి. నువ్వు ఒకవేళ ఉంటే, నువ్వు శరీరంవే అయితే ఏ శరీరముతో చిన్నప్పుడు పుట్టావో అలాగే ఉండాలి. అలాగే ఇప్పటిదాకా ఉన్నావా? లేవు. కాబట్టి నీకుండేటువంటి అవస్థ పోయింది, బాల్యావస్థ పోయింది. బాల్యావస్థ పోయిందంటే బాల్య శరీరం పోయింది. యవ్వనావస్థ పోయింది. యవ్వనావస్థ కూడా నువ్వు అనుకుంటున్నావు, అది కూడా లేదు. జర మనంతా ఇంచుమించు వయస్సు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి. అర్జునుడు మొదలైన వాళ్ళందరికీ యుద్ధం చేసేటప్పటికీ 70-80 ఏళ్ళు వాళ్ళందరికీ కూడా ఉంటాయి. అలాంటి సమయంలో యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ఈ విధంగా ఎప్పుడైతే మనకందరికీ కూడా ఈ శరీరం పోయింది, ఇప్పటిదాకా ఏడవలేదు, ఇప్పుడు ఏడవడం ఎందుకని అర్థం. కనుక నీవు చిన్నతనం పోయింది కదా అని ఏడుస్తున్నావా? యవ్వనం పోయిందని ఏడుస్తున్నావా? ముసల్తనం కూడా పోయిందని ఏడుస్తున్నావా? ప్రతిరోజు కూడా పోతోంది శరీరం, కానీ నువ్వు ఏడవడం లేదు. ఇప్పుడు కూడా ఏడవకూడదు. కాబట్టి ధీర తత్ర నముహ్యతి. అందుకోసం ఇక్కడ ధీర అనే శబ్దం చెప్పి, ధీరుడు అనేవాడు తనను తాను శరీరాదుల కంటే వేరుగా అని ఎవరైతే ఆలోచించుకుంటాడో వాడు ధీరుడు. కాబట్టి విద్వాన్ యోగ సమాయుక్త రణేచ అభిముఖే హతః. యుద్ధరంగంలో ఎదురుగుండా శత్రువును చూసి
ధైర్యముతో ఉండేవాడు. ఏది ధైర్యము? శరీరము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ప్రాణం కాదు. నేనే, నేను పోను, నేను శాశ్వతంగా ఉండేవాణ్ణి అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు మాత్రమే నిజంగా యుద్ధం చేయగలుగుతాడు. అది చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఎవడికి చెప్పడు వాడు. కానీ విద్వాన్ యోగ సమాయుక్త, కొంతమంది యోగం తెలిసినటువంటి వాళ్ళు విద్వాంసులు చెప్పినట్టు నటిస్తారు. నిజమైన విద్వాంసులు ఏమీ చెప్పరు. కాబట్టి వినేవాళ్ళు నటనే, చెప్పేవాళ్ళు నటనే. కానీ నిజంగా ఆత్మానుభవము కలిగేటప్పుడు మనం మాట్లాడతామా? కానీ భగవంతుడు కూడా అర్జునునికి అర్థం చేయించడానికి ఈ నటనే చేశాడు. మనము కూడా ఇదే నటనను చేస్తూ తెలిసింది అని అనుకోవాలి, తెలియకపోతే తెలియదు అనుకోవాలి, అడగాలి అనుకుంటే అడగాలి. కాబట్టి మొహమాట పడొద్దు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ అపాయిన అనిత్యా తాన్ స్థితిక్షస్వ భారత. మనకు ఈ వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా మాత్రా స్పర్శ, అన్నీ వేటి వల్ల మనం దుఃఖాన్ని పొందుతున్నాం అంటే విషయాల వల్ల దుఃఖాన్ని పొందుతున్నాం. మనకు ఇష్టము కాని విషయం ఉంటే దుఃఖాన్ని పొందుతాం, ఇష్టమైన విషయము కనపడితే సుఖాన్ని పొందుతాం. అంటే ఉన్నా పొందుతాము, దగ్గరికి వచ్చినా పొందుతాము, అనుభవిస్తున్నా కూడా పొందుతాం. 3 రకాలుగా ఉంటుంది అనుభవం అనేది. 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, పండును చూచాం, పండు అని విన్నామనుకోండి, పండు అనగానే మనస్సులోకి వచ్చేసింది. అందరూ కూడా చూడండి, ఏం మొహమాట పడనక్కర్లేదు, ఈ పండును చూడండి. తినబుద్ధి అయితే కూడా తినండి, ఏం పర్వాలేదు. కాబట్టి ఈ పండు అనేసరికి ఇది మోదం అని అంటారు దీన్ని, పండు అని. ఈ పండువు కావాలి, తీసుకోవాలి అని మనస్సులో ఎవరికైనా ఉండొచ్చు, తీసుకోండి, ఏం మొహమాట పడొద్దు. కానీ కావాలి, తీసుకోవాలి అనడానికి సాహసం ఉండాలి. మీ చేతికి వచ్చింది, ఇలా చేతికి వస్తే ప్రమోదం, మోద ప్రమోద, ఉన్నదని తెలిసింది మోదం, ఈ చేతికి లభించింది ప్రమోదం. తర్వాత దీన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉండడం అంటే అర్థమేమిటి? పండే నేనైపోవడం అని అర్థం. పండు తింటే ఏమైపోతాం మనము? పండే నేను, ఇంకా లేదు, పండు వేరు నేను వేరు లేరు. కాబట్టి అనుభవము అనేది ఆనంద స్వరూపము. కాబట్టి శత్రువును చూస్తే ఆనందం కలగాలి, యుద్ధం చేయాలనే కోరిక కలగాలి. వాడు దగ్గరికి రాగానే, ఆయుధం పట్టుకోగానే ఇంకా ఆనందం కలగాలి, ఇంకా ముందు ప్రమోదం కలగాలి. ఆ తర్వాత వాడు మిగిలినా నేను మిగిలినా ఒకటే అయిపోయాం కదా అనేటువంటి ఆనందాన్ని అనుభవించాలి. కాబట్టి ప్రతి విషయాలను కూడా ఇదే ఆలోచనతో చేయాలి. మాత్రా స్పర్శాహ అంటే మీయంతే ఇది మాత్రాహ స్పృశ్యంతే ఇది స్పర్శాహ అంటే తెలియబడతాయి, విషయాలన్నీ తెలియబడతాయి. పండు అంటే ఒక విషయం, స్పర్శ ఒక విషయం, రూపం ఒక విషయం, రసం ఒక విషయము, గంధం ఒక విషయము. ఇవన్నీ కూడా విషయాలు. విషయాలు మోదాన్నిస్తాయి, ప్రమోదాన్నిస్తాయి, ఆనందాన్నిస్తాయి. వేరుగా ఉన్నాయని తెలిస్తే మోదమే, పూర్తి ఆనందం కాదు. మనకు చేతికి అందితే అది ప్రమోదం. ఆనందం ఎప్పుడవుతుంది? అయిపోతే. విత్తకోశములో డబ్బు ఉంటుందనుకోండి, మోదమే ఉందని అర్థం. మనమంతా ఆభరణాలు అన్నీ కూడా తీసుకొని విత్తకోశంలో పెడతాం. ఆ విత్తకోశమే ఒక వ్యక్తి, ఆ విత్తకోశమే నేను అనుకుంటాం. విత్తకోశానికి అలంకారం చేస్తున్నాం, కానీ మన ఆభరణాలను మనమేమీ అనుభవించడం లేదు. దూరంగా అనుభవించకపోతే మోదం, అది ఉంది అని అనుకోవడం. కానీ ప్రమోదమైతే అక్కడి నుంచి తెచ్చుకున్నాం కానీ ఇంట్లో పెట్టుకున్నాం. ఈ లోపల దొంగలు వచ్చి తీసుకెళ్ళి పెడితే మనకుండే బాధ అంతా కూడా అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అది కూడా పూర్తి ఆనందం కాదు. ఎప్పుడు మన శరీరములాగా, శరీరం మనకంటే వేరు, ఆభరణాలు కూడా మనకంటే వేరు. ఆభరణాలు వేరైన ఆభరణాలు మనవి అనుకోవడమే ఆనందానుభవం. ఏకత్వానుభూతే ఆనందము తప్ప ఆనందం అనేది అలా ఏకతా సాధనమే. కాబట్టి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఇవి దూరంగా ఉన్నప్పుడు అన్నీ శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము ఇవన్నీ కలిగింపజేస్తాయి. ఆగమ అపాయిన. కాబట్టి అవి తదేకముగా మనమైతేనే మనకు ఆనందం కలుగుతుంది తప్ప వేరే ఆనందం కలిగేటువంటి అవకాశం లేదు. తాను తితిక్షస్వ భారత. కాబట్టి విషయాలన్నింటినీ కూడా అన్నీ కావలసిన వాటిని కనపడిన వాటిని అన్నిటినీ కూడా కోరుకోకు. ముందు నీ వాటిని చేసుకో. నీ వాటిని చేసుకున్న తర్వాత నీవు అనుభవించు. అనుభవించిన తర్వాత నీకు దానికి భేదం లేదని తెలుస్తుంది. అప్పుడు కేవలానందం. ఓకే ఓం కేవలం. ఈ కేవలానుభవం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే రెండు వేరు కానప్పుడు. బంగారు ఆభరణం పెట్టుకున్నాకపోతే ఎక్కువ బాధ అవుతుందా, దూరంగా ఉండిపోతే ఎక్కువ బాధ కలుగుతుందా? బ్యాంకులో పోతే బ్యాంకు వాడే పోయిందంటారు అనుకోండి, ఎంతో యుద్ధం చేస్తాం. తర్వాత దగ్గరికి వచ్చినాక ఇంట్లో పోయిందనుకోండి, అప్పుడు కూడా యుద్ధం చేస్తాం. ఎందుకు యుద్ధం చేస్తున్నామంటే అది మనము కాలేకపోయామని. అంటే వస్తువులు పిల్లవాడు మనము వేరు కాకపోతే ఆనందం, వేరైతే ఆనందం ఉండదు. మనం పెంచుకునేటప్పుడు తల్లికి ఆనందం ఉంటుంది. ఎందుకు? నేను వేరు కాదు, నేను వేరు కాదు అని ఒక అనుభవాన్ని పొందుతుంటుంది. కాబట్టి శత్రువును కూడా ఆలోచించేటప్పుడు వేరు కాదు అని నీవు అనుకొని వేరైనటువంటి శత్రువుతో యుద్ధం చేసి ఐక్యాన్ని సాధించడం, భీరుత్వాన్ని వదిలిపెట్టి వీరత్వాన్ని సాధించడం అంటే, భీరుత్వం అంటే ద్వైధ స్థితి, అద్వైత స్థితి, అభేదం. కాబట్టి ఈ విషయము కూడా లోకంలో కూడా నీవు అర్థం చేసుకోవాలి అర్జున. కాబట్టి ఎంహిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. కాబట్టి ఎవరైతే ఈ విషయాలన్నింటినీ కూడా, ఈ విషయాలు ఎవరిని బాధ పెట్టవో, ఎవరిని బాధ పెడతాయి? వేరుగా ఉన్నప్పుడు విషయాలు అందరూ వేరుగా ఉన్నప్పుడు బాధ పెడతాయి. ఒకటైపోయినప్పుడు బాధ కలగదు. మనం ఆభరణాలను అనుభవించిన తర్వాత మాత్రం అవి ఏమవుతాయి? అప్పుడు కూడా పోతాయి. అనుభవించిన తర్వాత పోతే అమ్మయ్య ఎప్పుడో ఒకప్పుడు మాత్రం కొనుక్కున్నందుకు పెట్టుకున్నాము ఆభరణాలను అని ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత పోయినా సరే. కానీ బ్యాంకులో పోగానే ఎక్కువ రోదనం. అప్పుడు మనం తెచ్చుకోలేదు, ఇంట్లో పెట్టుకోలేదు, అక్కడ పెట్టుకున్నాం. లేని వాటి గురించి బాధపడడమే దుఃఖము. తనది కాని దాన్ని గురించి తాను అనుకోవడము, తనది కాని దాన్ని తాను అనుకోవడము, తానైన దాన్ని తాను అనుకోకపోవడమే దుఃఖానికి కారణం తప్ప సుఖానికి కారణం వేరే. కాబట్టి ఎంహిన వ్యథయంతి. ఎప్పుడు బాధ పెట్టవు? ఒకటైనప్పుడు బాధ పెట్టవు, వేరైనప్పుడు బాధ పెడతాం. మనమే ఆభరణాలు చేసుకున్నాం, మన పిల్లలకు ఇచ్చుకున్నాం అనుకోండి, ఏడుస్తామా? ఏడవం. ఎందుకు? పిల్లవాడు కూడా మనం అనుకుంటాం, పిల్ల కూడా మన పిల్లే అనుకుంటాం. కాబట్టి ఇస్తాం. కాబట్టి ఇస్తే బాధపోతుంది, పెట్టుకుంటే కూడా బాధపోతుంది. కాబట్టి బ్యాంకులలో రేపటి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆభరణాలు బ్యాంకులలో ఉంటే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి, మెడలో పెట్టుకోండి. పోతే పోని. బ్యాంకులో పోవడం కంటే ఇంట్లో పోవడం మంచిది. ఇంట్లో పోవడం కంటే ధరించిన తర్వాత పోవడం మంచిది. మన దగ్గర లేకుండా చేసుకోవడం చాలా మంచిది. ఇలా వ్యావహారికంగా కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మనప్పుడు పోయినా కూడా బాధ కలగదు. బ్యాంకులో పెట్టుకోవడమే పోయినట్టు బాధపడండి. అయ్యో బ్యాంకులో పెట్టుకున్నాను, నేను ఆభరణాలు ఎందుకు ఉండాలి, అన్నం ఎందుకు ఉండాలి, సుఖాలు ఎందుకు ఉండాలి, ఇవన్నీ మాత్రా స్పర్శలు కదా. ఊరికే ఊహించడం వల్ల ఆనందాన్ని కలిగింపజేస్తాయి. వీటిని అనుభవించకుండానే ఊరికే ఊహించడం ఎందుకు? వాటిని అనుభవిస్తూ ఉండాలి. వాటితో మమైకత అనుభూతి మనకు కలిగినప్పుడు, ఏకతానుభూతి కలిగితేనే ఆనందం. కాబట్టి వీటినన్నిటినీ కూడా ఒక్కొక్కటి వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయమైనా సరే, సాంసారికమైన విషయాలు కానీ లౌకికమైన విషయాలు కానీ, వీటినన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని అనుభవించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. నాసతో విద్యతే భావ.
ఎంహిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయో తత్వదర్శిభి. లేనిది ఉండనే ఉండదు, ఉన్నదే ఉంటుంది, ఇది అర్థం చేసుకో అన్నాడు. అంటే ఇప్పుడు శరీరానికి మనకు ఉండే ఈ తారతమ్యాన్ని చెప్పాడు భగవానుడు. శరీరము కూడా విషయమే, విషయములో ఒక భాగమే శరీరము. మనస్సు కూడా విషయమే, ప్రాణములు కూడా విషయమే, అన్నీ విషయములు. ఏవి విషయాలు? ఏవి జ్ఞాన విషయాలో అవి విషయాలు. జ్ఞానానికి యస్య జ్ఞానం భవతి సహ విషయః, యస్య ఇచ్ఛా భవతి సహ విషయః, యస్య ప్రయత్నః భవతి సహ విషయః, యస్య క్రియా భవతి సహ విషయః. విషయాలు 4 రకాలుగా ఉంటాయి. ఏది తెలియబడుతుందో అది విషయం, ఏది కోరబడుతుందో అది విషయం, ఏది ప్రయత్నింపబడుతుందో అది విషయం, ఏది చేయబడుతుందో క్రియాతో సంబంధం దేనికైతే ఉంటుందో అది కూడా విషయం. ఇలా 4 విషయాలు ఉంటాయి. ఈ 4 విషయాలను గురించి ఆలోచించుకో. ఇవన్నీ కూడా విషయాలే. శరీరం, నువ్వు చూస్తున్నది శరీరం, నువ్వు చూస్తున్నది ఇంద్రియాలు, నువ్వు చూస్తున్నది మనస్సు, నువ్వు చూస్తున్నది బుద్ధి, ఇవేమీ కాదు. దీనికి భిన్నమైనటువంటి వాడవు నీవు అని చెప్పి ఇవన్నీ కూడా అసత్తులే, ఇవన్నీ నీవు కానే, నీవు కావు కాబట్టి వాళ్ళు కూడా ఇవి కారు. నీవు శరీరం ఎలా కాదో వాళ్ళు కూడా శరీరం కాదు. నీవు ఎలా ఇంద్రియాలు కావో వాళ్ళు కూడా ఇంద్రియాలు కారు. నీవే విధంగా మనస్సు కావో వాళ్ళు కూడా మనస్సులు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా కాని వాళ్ళు కాని వాళ్ళని వేరుగా ఎక్కడ చూస్తావు? నీలోనే చూస్తావు. నీవు వాళ్ళు ఒకటే. ఇది ఒకటి కేవలం ఒక ఆవరణం లాంటిది. ఈ ఆవరణం అనేది నీకు శరీరం ఉండడం వల్ల మనకు భేదం వస్తుంది. శరీరం అనే ఆవరణం తీసేస్తే, ఇంద్రియాలు అనే ఆవరణం తీసేస్తే, మనస్సు అనే ఆవరణం తీసేస్తే ఉన్నది ఒకటే అర్థమవుతుంది. కాబట్టి వేరుతనం వల్ల అశోచ్యానన్వశోచస్వం అనంటే వేరుతనము దేనికి లేదో దాన్ని వేరుతనాన్ని నీవు ఆలోచించడం వల్ల ఈ దుఃఖం వచ్చింది. నీకు వాళ్లకు భేదము లేదు. నువ్వు ఆత్మవే, వాళ్ళు కూడా ఆత్మలే. ఎవరికి, నాకు నీకు కూడా భేదం లేదు, వీళ్లకు నీకు కూడా భేదం లేదు. ఎవరితో ఎవరికీ భేదం లేదు. అభేదం అనేది గుర్తించినప్పుడు నీకు దుఃఖం ఉండదు. ఈ కనపడేదంతా కూడా సత్తు కాదు, అసత్తు నీకు కనపడుతోంది. వీళ్ళు అనే భావమే అసత్తు. నీవు బాగా ఆలోచించాలి. నీవు ఏ విధంగా శరీరాన్ని ధరించుకొని శరీరము నేననే ఒక భ్రమను పడుతున్నావో అదే భ్రమను వాళ్లలో కూడా కలిగించుకొని వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నావు, ఇది కూడా భ్రమ. కాబట్టి నేను అనుకోవడం ఎలాగా భ్రమనో నా వాళ్ళు అనుకోవడం కూడా అదే భ్రమ, నా ఇల్లు అనుకోవడం కూడా అదే భ్రమ, నా బంగారం అనుకోవడం కూడా అదే భ్రమ. ఇలా ఏ ఏ విషయాలు మనకైతే కనపడతాయో అన్నీ నావి అని అనుకోవడం భ్రమ. అన్నీ నేను అనుకుంటే కొన్ని నేను అనుకొని కొన్ని నేను అనుకోకపోతే కూడా భ్రమ. అన్నీ నేను అనుకున్నా భ్రమ కాదు, అన్నీ నావే అనుకున్నా భ్రమ కాదు. మీరంతా మా వాళ్ళే, నా వాళ్ళే, నాకు సంబంధించిన వాళ్ళే అనుకుంటే నాకు దుఃఖం ఉండదు. అందరము ఒకటైతే దుఃఖం ఉండదు, అందరమైతే దుఃఖం. నిద్రలో గాఢ నిద్ర మనకు ఒక అవస్థ ఉంటుంది. ఈ గాఢ నిద్ర అవస్థలో మనమంతా కూడా అందరం కాదు. జాగ్రత్త అవస్థలోనే అందరం అవుతాం. కానీ పారమార్థికమైన అవస్థలో, పారమార్థిక అవస్థ ఏమిటి అంటే గాఢ నిద్రే పారమార్థిక అవస్థ. మనకు వాస్తవమైన స్థితి నిద్రపోవడం. ఇక్కడ ఎవ్వరూ నిద్రపోవడం లేదు కాబట్టి మీకు అనుభవం కలగడం లేదు. నిజంగా అనుభవం అయితే ఇక్కడ మీరు సమాధి పొందాలి, ఐక్యం అయిపోవాలి, కానీ పొందడం లేదు. ఇది వ్యావహారిక అద్వైతాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ ఎవరికి వేరుగా కనిపించడం లేదు. మీరు ఒక్కరే వింటున్నారు. ఎవరు వింటున్నారు? నేను అనుకున్న వాళ్ళు వింటున్నారు, మేము అనుకుంటున్న వాళ్ళు వినడం లేదు. పక్క వాళ్ళని చూచిన వాళ్ళు వినడం లేదు, నేను అనుకున్న వాళ్ళు వింటున్నారు. చెప్పేవాడు కూడా వేడుగా లేదు. చెప్పేవాడు వినేవాడు ఒక్కటి అవడమే అర్థం అవడం అంటే అర్థం అనేది. అదేవిధంగా అర్జున,
నీకు వీళ్లకు యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా యుద్ధం చేసేవాళ్ళు కదా, వాళ్ళకు నీవు బంధువు కాదా? నీకు మాత్రమే వాళ్ళు బంధువులా? నీకు మాత్రమే వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు అని నువ్వు అన్నావు కదా ఇంతకు పూర్వం. ఇప్పుడు వాళ్ళని చంపను అంటున్నావేమిటి? వాళ్ళు చంపిన వాళ్ళైతే నీవు కూడా చంపేవాడవు కావాలి, వాళ్ళు చంపని వాళ్ళైతే నీవు కూడా చంపని వాడవుతావు. కాబట్టి నీవు వారు వేరు అనేది కాదు. ఇక్కడ కూడా అంతే, శత్రువు నేను వేరు కాకూడదు, నేనే ఉండాలి, నేనే గెలవాలి. నేను అనేది ఒకటే సత్యం. అనేను అంతా కూడా, అనేను అంటే ఇది సంస్కృత పదం, నేను అనేది తెలుగు పదం, అనేను అనేది సంస్కృతం. నా నేను యహ సహ అనేను. తెలుగు పదాన్ని మనం సులభంగా సంస్కృతం చేయవచ్చు, సంస్కృత పదాన్ని తెలుగు చేయలేం, కానీ తెలుగు పదాలను అన్నింటినీ కూడా సంస్కృతం చేయొచ్చు. నేను, అనేను, వాడు, అవాడు అంటే సంస్కృతం అయిపోతుంది. మనకు సంస్కృతం రాదు అనుకోనక్కర్లేదు. అవాడు, అవీడు, అనితరుడు నై పదముతో సమాసం చేస్తే అది సంస్కృతం అయిపోతుంది. కాబట్టి ఇదానీం అనిదానీం అనొచ్చు. ఇదానీం అంటే ఇప్పుడు, అనిదానం అనేది ఇదానీం కానిదంతా అనిదానమే. మమ అమమ అంటాం అనుకోండి, మమ నాది, అమమ. అలా సులభంగా సంస్కృతం నేర్చుకోవడానికి ఉపాయము నై తత్పురుష వాడండి. అందులో లేదు అని అనకుండా అలేదు అనండి. అలేదు అంటే ఉందని అర్థం. అస్తి అంటే ఉంది, అనస్తి అనండి. అనస్తి అనవచ్చును, నాస్తి అని కూడా అనవచ్చును. నైతో సమాసం చేయవచ్చును, అనస్తి అనవచ్చును. ఆ విధంగా ఉపాయంగా శత్రువులను కూడా మనం లేకుండా చేసుకోవచ్చు. గెలిస్తే శత్రువు లేడు, గెలవకపోతేనే శత్రువు. ఓడితే శత్రువు ఉంటాడు, గెలిస్తే శత్రువు ఉండడు. మనము గెలిస్తే శత్రువు అసలు ఉండడు. వాడు గెలిస్తే మాత్రం వాడు మనము ఉంటాం. కాబట్టి వాడు గెలవకూడదు, మనం గెలవాలి. ఈ విధమైన ధోరణిని వేదాంత తత్వముగా వీరులకు మనం తెలియజేయాలి. భీరువులం కాకూడదు. కాబట్టి అర్జునునికి కూడా అలా భీరువు కాకుండా ఉండడం కోసం భగవంతుడు ఉపాయాలు చెప్తున్నాడు. సత్ అనేది ఉన్నది, అది వాస్తవమైన వస్తువు. అసత్ అనేది లేనిది అనేది ఒకటి ఉండదు. మళ్ళీ లేనిది అంటే కుందేటి కొమ్ము అన్నారు కదా, కుందేలు అన్నారు, కొమ్ము అన్నారు కదా, అది చూపించండి అంటే చూపించలేం. కాబట్టి కుందేటి కొమ్ము అని శబ్దం ఉంటుంది కానీ దానికి అర్థం ఉండదు. కాబట్టి శబ్దం ఉన్నంత మాత్రమున అర్థముందని అనుకోనక్కర్లేదు. శబ్దము తెలియదు అనే పదం ఉండవచ్చు, కానీ తెలియదు అనే పదమున్నంత మాత్రమున నాకు తెలియదు అని అనుకోకండి. మీకు అందరికీ తెలుసు అనే పదము ఉన్నంత మాత్రమున తెలుసు అనుకోకండి. మీ అందరికి కూడా అతెలుసు కూడా, తెలుసు అతెలుసు, తెలియదు అతెలియదు. ఈ విధంగా తెలిసిన వాళ్లకు తెలియకపోవడం ఉంటుంది, తెలియని వాళ్లకు తెలియడం ఉంటుంది. కొంచెం తెలిసినట్టుంటుంది, కొంచెం తెలియనట్టుంటుంది. ఇలా కొంచెం తెలిసి కొంచెం తెలియనట్టుగా ఉండడమే వ్యావహారికమైన ప్రపంచమని ఆచార్య శంకర్ల వారు ఆభాస అనేటువంటి దానికి చెప్తూ వివరణ చేశారు. అధ్యాస అనే శబ్దం యొక్క వివరణ చేస్తూ సత్యమిథ్యా సమన్వయ రూప జ్ఞానమేవ ఏతత్ సర్వం. తథ్యము మిథ్య, సత్యము అసత్యము రెండింటినీ కూడా కలిపితేనే ఇలా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఇవి అనివార్యములు. కాబట్టి సత్ అనేది ఒకటే ఉంది, అసత్ అంటే లేనిది అంటే కుందేటి కొమ్ము ఒకటి. ఇక్కడ ఒక పండు ఉంది, ఈ పండు ఇక్కడ ఉంది, కానీ నేను లేదు అంటాం. అంటే వెనుక ఉండేటువంటి పండును ముందు లేదు అని అర్థం. ఈ లేదుకు అర్థం ఈ లేదు కాదు, ఇంకొక లేదు. ఇక్కడ కుందేటి కొమ్ము లేదు అంటాం అనుకోండి. ఈ కుందేటి కొమ్ము లేకపోవడం వేరు, పండు లేకపోవడం వేరు. పండు లేకపోవడం, ఉన్న పండు కనిపించకపోవడాన్ని లేదు అంటాం. కనిపించకపోతే లేదంటాం, అది వేరు. లేకపోవడం వల్ల లేకపోవడం అనేది వేరు. ఈ లేదా ఏ లేదు అని అడగాలి, కానీ అంత ఓపిక మనకు ఉండదు. కాబట్టి తాను తితిక్షస్వ భారత, ఇలాంటి చింతలు వస్తాయి. కాబట్టి ఓర్పు బాగా నేర్చుకోవాలి. వినేవాళ్ళు బాగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఓర్పు.
ఎప్పుడు అయిపోతుందా అని వెతకకూడదు. సమయం అయిపోయింది, నేను కూడా పూర్తి చేస్తాను, భయపడనక్కర్లేదు. కాబట్టి సహనం అనేది ఎక్కువగా అలవాటైతే మనకు తత్వం తెలిసినట్టు. సహనము లేకుండా ఉంటుందనుకోండి, మనకు తెలియదని అర్థం. సహనాన్ని సాధనగా చేసుకోవడం కోసం ప్రతి క్షణము ప్రయత్నం చేయాలి. ఇప్పుడే మనకు ఈ సహనం మనకు వచ్చింది. ఈ సహనం వచ్చింది, తర్వాత తెలియడము, భేదం పోయింది, అంతరము 2 గంటలు ఎలా అయిపోయిందో తెలియలేదు, కాలభేదము పోయింది, దేశభేదం పోయింది, ఇంటికి వెళ్ళాలి అనేటువంటి పనుల భేదం పోయింది, అన్నీ కూడా పోయింది. భగవంతునితో భక్తుడైనటువంటి అర్జునునికి కూడా భేదం పోయింది. కాబట్టి చెప్పాడు, భేదము అనేది ఉంటే అభేదం ఉండదు, అభేదం అనేది ఉంటే భేదం ఉండదు, సత్తు ఉంటే అసత్తు ఉండదు, సత్తుకు అసత్వం ఉండదు, అసత్తుకు సత్వం ఉండదు. నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టో అంతః తు అనయో తత్వదర్శిభిః. ఇదే సత్యం. సతః సద్భావ సత్యం, అసతః అసద్భావ అతత్వం. సతః సద్భావ తత్వం. తత్వములో ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా వివరణ చాలా ఉంది. ఈ వివరణలో ఉండేటువంటి అంశాలని, ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా క్రమంగా మనం తెలుసుకుంటాం. మొదటిది ఏమర్థం చేయించుకోవాలి? నీవు శరీర ఇంద్రియ మనోబుద్ధి అహంకారాదులు కావు అని తెలియడం కోసం నశించేవేవో, నశించనివేవో, శోకించదగనివేవో, శోకించదగినవేవో ఇలాంటి విషయాల్ని వేరువేరు చేసి చూపించి భగవంతుడు ఒక తన వశంలోకి తెచ్చుకొని అర్జునుడు తన మాటను వినేటట్టుగా చేసుకోవాలి. వినడం అయిపోయిన తర్వాత ఏదైనా ఒప్పుకుంటాడు. తర్వాత అప్పుడు యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాడు, ఏం చేయమంటే చేస్తాడు. కాబట్టి అలాంటి నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభి దాకా మనం 16 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. అంటే 16 కాదు, 6 శ్లోకాలు మాత్రమే పూర్తి చేసుకున్నాం. భయపడవద్దు. అన్ని శ్లోకాలు పూర్తి చేసుకుంటామా, పూర్తి చేసుకోమా, పూర్తి చేయడమే ఉపన్యాసమా, ప్రతి శ్లోకాన్ని చదవడం ఉపన్యాసమా, తత్వం తెలియడం ఉపన్యాసమా అనేది. కాబట్టే తత్వ ప్రసంగాలనే అనుకున్నాను తప్ప ఇక్కడ ప్రతి శ్లోక ప్రతిపదార్థ ఉపన్యాసాలు కావు. కాబట్టి తత్వోపన్యాసంలో మొదటిది మనకు కూడా కావాల్సింది ఏమిటి అంటే, ఒక తత్వం మనకు అర్థం కావాలి. అదేమిటి అంటే, మనకు చావు లేదు, మనకు జన్మ లేదు కాబట్టి చావు లేదు. ఈ విషయాన్ని కూడా ముందు చెప్తాడు. పుట్టిన ప్రతిదానికి కూడా మరణం ఉంటుంది, అది రేపు వివరణం. కాబట్టి ఈ అవకాశం కలిగించినందుకు, శ్రద్ధగా విన్నందుకు, మీ అందరినీ చక్కగా విసిగించి, విసుగు అని అంటే ఏమంటారో అన్నట్టుగా ఓర్పును కూడా కలిగింపచేసి, ఆ ఓర్పు ఎలా వస్తుందో ఆగకుండా మాట్లాడుతూ ఉండి మీకు అర్థమైందో లేదా తెలియకుండా చేసి ఒక మాయలో పెట్టడమే వక్తృత్వము. అలాంటి వక్తృత్వమును సాధించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. శ్రోతృత్వం అంటే అర్థం ఏమిటి అంటే, తెలియకున్నా తెలిసినట్టు సంపూర్ణంగా నటించి అనుభవించి, ఏమీ లేదు మనిద్దరం ఒక్కటని చివరికి తెలిస్తే చాలు. ఇక్కడ మిగతా ఏమి తెలిసినా తెలియకున్నా మీరు మేము ఒకటి, వేరు కాదు, ఎలాగైనా సరే ఇంకో 7 రోజులో 8 రోజులో విని తీరుతాము, మేము కూడా ఎలాగో అర్థమైనా కాకుండా చెప్పి తీరుతామనేటువంటి ఏకత అనుభవమే మనకు ఇప్పుడు కావలసింది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. ఇక్కడ గణపతి పూజ ఉంటుంది, అయినా మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గణపతి పూజ మన కార్యక్రమము కూడా ఎలా ఒకటవుతుందో రేపు నేర్చుకోవాలి. కాబట్టి అందరూ రావాల్సిందిగా. ఇక్కడ ప్రసంగం కూడా జరుగుతుంది, ఆ ప్రసంగం కూడా జరుగుతుంది. 2 ప్రసక్తాలే, ఒకటి అప్రసక్తం, ఒకటి ప్రసక్తం అని అనుకోకుండా రేపు మళ్ళీ 5 గంటలకే వస్తే రెండిటి అనుభవాన్ని మనం చూడవచ్చు. రేపు 5 గంటలకే అందరూ రావాల్సింది కోరుతున్నాం. 5 గంటలకే సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పము పూజ ఉంటుంది.
ఆ పూజ కూడా చేయడమే మనకు ధర్మం. తెలియడం ఎందుకు అంటే ఆచరించడం కోసం, ఆచరణం ఎందుకంటే తెలియడం కోసం. గణపతి పూజ చేయకుండా ఈ భగవద్గీత చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే. అలాగే భగవద్గీత చదివిన తర్వాత గణపతి పూజ చేయకపోతే ఎలాగా? అది కూడా చేయాలి. కాబట్టి ధర్మము కర్మ జ్ఞానము కోసము, జ్ఞానము ధర్మం కోసం. కాబట్టి మనలో జ్ఞానశక్తి ధర్మశక్తి రెండు భాలు ఒక భాగా మారి దాని మీద ఆసక్తి కలిగిన వాళ్ళమై ఒకటి కావాలి మనం. అది భారతత్వం. అతః తదా తాదృశ భారతత్వం అస్మాకం భవతు ఇది భగవంతం ప్రార్థయామः. శుభం భవతు.